మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఒక రంగంలోకి యాక్సిడెంటల్గా కొంతమంది రావడం జరుగుతుంది, ఉపాధి కోసం రావడం జరుగుతుంది. కేవలం కొంతమందికి మాత్రమే ఆ రంగంలో నచ్చిన అంశంగా పట్టుదలతో పనిచేయడం జరుగుతుంది. తెలుగు జానపద సాహిత్యంలో తనదైన ముద్ర వేసినటువంటి ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు ఈవేళ మనతో ఉన్నారు. ఆయనతో జానపద సాహిత్యానికి సంబంధించి, వరల్డ్ లిటరేచర్, అలాగే ఇండియన్ ఫోక్లోర్, వీటన్నిటికి సంబంధించి కూలంకషంగా చర్చిద్దాం ఆయన మాటల్లోనే. నమస్తే సార్. నమస్తే అండి. మీ నేటివ్ ఖమ్మం ప్రాంతం అవ్వడం ద్వారా, ఆ ఏజెన్సీ ప్రాంతం అవ్వడం ద్వారా మీరు జానపద సాహిత్యం మీద మక్కువ ఏర్పడిందని అనుకోవచ్చా సార్? అదొక కారణాలు, రకరకాల కారణాలు. అదొకటి, నేను ఎంఏ చేసేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నాను. నేను మీరు అన్నట్లుగా నేను ఖమ్మం జిల్లా మధిర మండలం మర్లపాడు గ్రామం అనే దాంట్లోంచి వచ్చాను. నేను మా ప్రాంతంలో జానపద కళలకు ఒక స్టోర్ హౌస్ లాంటిది. అది చాలా జానపద కళలు ఆ ప్రాంతాల్లో ఉండేవి. తర్వాత మా ఊరికి సాంప్రదాయకంగా వచ్చేటటువంటి వేరు కులాల వాళ్ళకు వచ్చేటటువంటి కథా గాయకులు వచ్చేవాళ్ళు మా ఊరికి. అది చూసిన అనుభవం ఉన్నది. కానీ ఇవి కారణాలు కాదు నేను జానపద పరిశోధనకు రావడానికి. నేను జానపద పరిశోధనకు రావడానికి ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి చెక్కు రామారావు గారు. ఆయన ప్రభావం వల్ల నేను ఇప్పుడు జానపద పరిశోధన వైపుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. అది ఎట్లాగంటే, నేను ఎంఏలో ఉన్నప్పుడు నాకు సాంప్రదాయక సాహిత్యం మీద, ప్రాచీన సాహిత్యం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది, మక్కువ ఉండేది. నేను పరీక్షా పేపర్లకి ఆన్సర్లు కూడా వేరే గ్రాంధికంలో రాసేవాడిని. మా అప్పుడున్న గురువు గారులు కూడా కొంతమందికి చాలా ఇష్టపడేవాళ్ళు, కొంతమంది ఎందుకు ఇంత గ్రాంధికం ఆధునిక భాషలు రాయొచ్చు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది విశ్వవిద్యాలయంలో. అయితే నేను పిహెచ్డికి మహాభారతం మీద కానీ లేకపోతే వ్యాకరణం మీద కానీ పరిశోధన చేద్దాం అనుకున్నా. దానికి కారణం రవాశ్రీహరి గారు, రామరాజు గారు జానపదంతో పాటు మాకు ప్రాచీన సాహిత్యం కూడా చెప్పారు. ఓకే సార్. ఆ ప్రభావం కొంత ఉన్నది, చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా నేను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 1 సంవత్సరం పాటు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాను, రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశాను. నాకు ఇచ్చినది ఇదేంటంటే, గౌడ కులస్తులకు సంబంధించిన వృత్తికి సంబంధించిన కథలు, సమాచారం, పదజాలం సేకరించమని అడిగారు. ఇదేంటంటే ఒక వృత్తి పదకోశం కోసం తయారు చేయమన్నారు. దానికి ఎడిటర్గా, దానికి డైరెక్టర్గా చెక్కు రామారావు గారు ఉన్నారు. ఆయన దగ్గర నేను పనిచేశాను. ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఈ కథలన్నీ సేకరించాల్సి వచ్చింది. అంటే గౌడ వృత్తికి సంబంధించిన వాళ్ళ కుల పురాణాలు, వాళ్ళ పదజాలాలు, వాళ్ళ కథలన్నీ సేకరించాల్సి వచ్చింది. గౌడ పురాణము, తర్వాత సురాభాండేశ్వరం, కథలన్నీ సేకరించాల్సి వచ్చింది. దాంట్లో ఒక నిర్మాణము, తర్వాత ఆ కులానికి, 2 కులాలకు మధ్యలో ఒక సంబంధం నాకు కనపడిన తర్వాత నేను రామారావు గారి దగ్గర కూర్చొని ఈ క్షేత్ర పరిశోధనకు సంబంధించిన అనుభవాలు మాట్లాడుకునేటప్పుడు, సార్ ఇలాంటి వాళ్ళని నేను చాలామంది చూశాను. మా ఊరిలో విశ్వకర్మ కులం వాళ్ళకి వాళ్ళ వంశవృక్షాలు, వాళ్ళ గోత్రాలు, వాళ్ళ పురాణాలు చెప్పడానికి రొంజువాళ్ళు అనేవాళ్ళు వస్తారు, గొప్ప సాహిత్యం చెప్తారు, సాహిత్య విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి అందులో, దాని మీద పరిశోధన చేయొచ్చా అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, చేయొచ్చా కాదు, అదే అసలైన పరిశోధన అవుతుంది. అది అంటే ఇప్పటికే పుస్తకాల్లో ఉన్న సాహిత్యాన్ని తీసుకొని దాని మీద మళ్ళీ చేసేదానికన్నా కూడా క్షేత్రానికి పోయి ఇప్పటిదాకా అచ్చుకాని సాహిత్యాన్ని సేకరించి దాని మీద పరిశోధన చేయటం మరింత విలువైన పరిశోధన అవుద్ది అని చెప్పి, ఈ పుస్తకం చదువు అని చెప్పి నాకు ఒక ఫ్రాంజ్ బోయాస్ అని ఆయన చేసినటువంటి ఒక ఆంథ్రోపాలజీకి సంబంధించిన పుస్తకం ఇచ్చాడు. ఈ ఫ్రాంజ్ బోయాస్ అని ఆయన ఆంథ్రోపాలజిస్ట్, అట్ ది సేమ్ టైం లింగ్విస్ట్. ఆయనకి చెక్కు రామారావు గారితో ఆయన అమెరికాలో ఉన్నప్పుడు పరిచయం. అది చదివిన తర్వాత నేను ఇటువైపు వచ్చి ఈ అన్నిటికి సంబంధించిన వాటి మీద పరిశోధన చేయాలనుకున్నాను. నేను ఈ క్షేత్ర పరిశోధన చాలా జిల్లాల్లో చేసేటప్పుడు ఈ గౌడ కులస్తులకు సంబంధించిన పురాణం లాగానే, మాకు విశ్వకర్మలకు చెప్పిన రొంజ వాళ్ళు చెప్పిన పురాణం లాగానే చాలా కులాలకు సంబంధించి ఇట్లా కనపడ్డాయి. చాలా పెద్ద ప్రపంచం ఉంది, దీని మీద ఎవరు పరిశోధన చేయలేదు, దీని మీద చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన వచ్చి, ఆ రకంగా నేను మౌఖిక సాహిత్యం వైపుకి, జానపద సంస్కృతి, కుల పురాణాలు, కులాల మధ్య సంబంధాలు, కుల వ్యవస్థ ఎలా పనిచేస్తూ ఉన్నది, తమ కులానికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కాపాడుకోవటానికి ఇంకొక వ్యవస్థను ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు, వీటన్నిటిని వెలికి తీసి చెప్పేటటువంటి మొట్టమొదటిసారి అవకాశం నాకు దొరికింది. నేను ప్రాచీన సాహిత్యం మీద అప్పుడప్పుడు వ్యాసాలు రాసినా కానీ ప్రధానంగా ఈ 27-28 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ జానపద పరిశోధనలో ఎక్కువ చేస్తూ వచ్చాను. అయినా కానీ నాకు ఎక్కువ ధ్యాస, శ్రద్ధ జానపద సాహిత్యం, కళల మీదనే పెట్టాను.
సరే, మీరు ఈ కుల పురాణాల మీద పరిశోధన చేశారు కదా సార్, ఇదే మీ సిద్ధాంత గ్రంథం కూడా. ఈ వైదికంలో ఉన్నటువంటి మత్స్య పురాణాలు, భాగవతాలు, వీటికి ఆ పురాణాలకి ఈ జానపదంలో ఉన్న పురాణాలకి కీలకమైన తేడాలు అంటే ఏం చెబుతారు సార్? తేడా ఉన్నది. ఇదేంటంటే అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని పురాణ పాత్రలు మన కుల పురాణాల్లో కనపడతాయి. దీనికి కారణం ఏంటంటే ఒక దశలో జానపద సాహిత్యంలో ఉన్నటువంటి పురాణాలు, ఇతిహాసాలు సంస్కృత సాహిత్యం నుంచి, సంస్కృతం సంబంధించినటువంటి ఆలయ సంస్కృతి నుంచి వచ్చినటువంటి పురాణాలకి మధ్యలో ఒక సమన్వయం అన్నది జరిగింది. ఈ సమన్వయం ఎట్లా జరిగిందంటే ఉదాహరణకు ఒక ఎల్లమ్మ కథ తీసుకుందాం. స్పష్టంగా ఆమె ఎల్లమ్మ. అసలు జరిగిన విషయం ఏంటంటే ఈ ఎల్లమ్మ కథ మనకు ఎక్కడంటే మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ దగ్గర ఈ కథ జరిగినట్టుగా నాకు ఆర్చూకీ చాలా దొరికింది. ఎట్లా సార్? అక్కడ అలంపూర్ దగ్గర తుంగభద్ర నది ఒడ్డున ఈ కథ జరిగింది. అంటే అక్కడ ఎల్లమ్మ జరగటం. ఇప్పుడు మీరు అక్కడ నేను క్షేత్ర పరిశోధన చేస్తే ఆ ఎల్లమ్మ తల నరికిన కాడ ఉండవల్లి అనే ఊళ్ళో ఆ తల వచ్చి పడితే ఆ తలకి గుడి కట్టారు. అక్కడ ఎల్లమ్మ మొండానికి గుడి కట్టారు అలంపూర్లో. ఈ రెండు అక్కడ జరిగిన చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ జానపద కథల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన ఈ కథకి సంస్కృత పురాణంలో ఉన్నటువంటి గౌతముడు రేణుకకి ఒక ఎసిమిలేషన్ జరిగింది. అక్కడ పరశురాముడు తల్లిని చంపటం, ఇక్కడ కూడా తల్లిని చంపటం అన్నది ఈ కథ ఎసిమిలేషన్ అయిపోయి సంస్కృతం నుంచి వచ్చినటువంటి కథ, స్థానికంగా వచ్చినటువంటి జానపద కథ కలిసిపోయినాయి. సమ్మిళితం జరిగింది. ఈ సమ్మిళితం జరగటం వల్లనే మనకి సంస్కృతంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్న పాత్రలు జానపద పురాణాల్లోకి వచ్చేసినాయి, కలిసిపోయినాయి. ఒక ఎల్లమ్మే కాదు, మల్లన్న, ఇంకా చాలా కుర్ర పురాణాల్లో ఉన్నటువంటి గౌడ స్థానిక ఉన్నటువంటి వ్యక్తి. కానీ పంచగౌడులు అని చెప్పి ఆదిగౌడు, అమరగౌడు, వేమగౌడు, విప్రమగౌడు, పొంగమగౌడు అని చెప్పి 5 చెప్పేవి ఇవన్నీ కూడా మళ్ళీ మునులతో సంబంధం ఏర్పడింది. ఈ కథలు 2 కనిపిస్తాయి మనకి. అట్లాగే జాంబ పురాణంలో కూడా ఈ ఎసిమిలేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పాత్రలు రావడానికి కారణం కూడా ఇదే. మనకి నారదుడి పాత్ర వస్తుంది, కృష్ణుడి పాత్ర వస్తుంది. అట్లాగే పటం వాళ్ళు రజకులకు చెప్పే రజక పురాణం, మడేల పురాణంలో ఉన్నటువంటి వీళ్ళు స్థానికులు. కానీ వీరభద్రుడు ఎక్కడివాడు, శివుడు ఎక్కడివాడు, వాళ్ళు ఎక్కడివాడో తెలియదు. వాళ్ళు సెలెస్టియల్ బీయింగ్స్. సెలెస్టియల్ బీయింగ్స్ అంటే పురాణ పాత్రలు అవి. వాళ్ళు ఎక్కడుంటారో ఎక్కడ జీవించారో తెలియదు మనకి. కానీ మడేలు, ఈ పురాణం ఇదంతా ఇక్కడ వాళ్ళు. కానీ ఈ రెండిటికి ఒక కలయిక జరిగింది. అంటే ఒక దైవీ పాత్రలకు స్థానికమైనటువంటి పాత్రలకు కలయిక జరిగి వాళ్ళు రజకులు వీరభద్రుడు మా కుల మూల పురుషుడు అని చెప్తారు. ఎట్లా చెప్తారంటే దీనికి కారణం ఈ 2 కథల ఒక సమ్మేళనం జరిగింది. కుల పురాణాలకి సంస్కృతి పురాణాలకి ఒక సంబంధం ఏర్పడటానికి ఇది కారణం. విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద పరిశోధనని ఉధృతిగా మొదలుపెట్టిన తరంలో మీరొకరు సార్. అప్పుడు మీ తరంలో చేస్తున్నటువంటి విశ్వవిద్యాలయ స్థాయిలో ఎలా రెస్పెక్ట్ ఉండేది సార్ ఈ జానపద సాహిత్యం తొలినాళ్ళలో? ఇది మొట్టమొదట ఉధృతిగా జానపద సాహిత్యం మీద పరిశోధన మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో కూడా విశ్వవిద్యాలయాలకు బయట 1850 ప్రాంతం నుంచే జానపదాలు సేకరించడం జరిగింది. అంత జరిగింది. కానీ సేకరించడము, ప్రచురించడము, వాటికి సంబంధించిన కొంత నోట్స్ లాగా చెప్పడం ఇదే జరిగింది. కానీ విశ్వవిద్యాలయం అంటే అప్పటికి కూడా పరిశోధన చేశారు. అందులో ఈ విషయాలు ఉన్నాయని చెప్పి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి కంటే చింతా దీక్షితులు, టేకుమళ్ళ అచ్యుతరావు, కామేశ్వరరావు, ఆ పాత తరం వాళ్ళు 1905 ఆ ప్రాంతంలో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ విశ్వవిద్యాలయ స్థాయికి దీన్ని తీసుకొచ్చి జానపద సాహిత్య పరిశోధన చేయాలనేటువంటి ఆలోచన మొత్తం దక్షిణ భారతదేశంలో 1951 ప్రాంతంలో రామరాజు గారి ద్వారానే జరిగింది. ఆయన తర్వాత వచ్చినటువంటి పరంపరలో ఆ తర్వాత కొన్నాళ్లకు 1951-52 ప్రాంతంలో ఆయన రిజిస్టర్ చేసిన తర్వాత ఆయన పరిశోధన వచ్చిన తర్వాత ఇంకా స్టాల్వర్స్ కొంతమంది ఈ రంగంలోకి వచ్చారు. రామరాజు గారు తర్వాత అంత గొప్ప స్థాయిలో చేసినటువంటి వాళ్ళు తంగిరాల వెంకట సుబ్బారావు గారు. తంగిరాల వెంకట సుబ్బారావు గారు రామరాజు గారు తర్వాత 65 ప్రాంతంలో చేశారు. కృష్ణకుమార్ గారు 70, 71, 72 ఆ ప్రాంతాల్లో ఈ రంగంలోకి వచ్చారు. మేము 2వ తరానికి వచ్చాం. రామరాజు గారు శిష్య పరంపరలో మేము ఉన్నాం. అంటే మాకంటే కొంత సీనియర్స్ ఉన్నారు. రావి బ్రహ్మలత గారు కానీ, వసుంధరారెడ్డి గారు కానీ, జిఎస్ మోహన్ గారు కానీ, ఆర్వీఎస్ సుందరం గారు కానీ, రామరాజు గారు తరానికి మా తరానికి మధ్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా విశేషమైన పరిశోధన చేశారు. మా దగ్గరకు వచ్చేసరికి ఒక మలుపు ఎట్లా తిరిగిందంటే మేము కొంత ఆధునికం వైపుకి వెళ్ళిపోయాం. అఫ్కోర్స్ ఆర్వీఎస్ సుందరం గారు లాంటి వాళ్ళు కొంత ఆధునిక సిద్ధాంతాలతోటి ఆయన పరిచయం, ఆధునిక సిద్ధాంతాల ప్రభావంతో పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఆర్వీఎస్ సుందరం గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. కానీ మా తరం దగ్గర నుంచి వచ్చినటువంటి మొత్తం దక్షిణ భారతదేశంలో జానపద సాహిత్య పరిశోధన విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక మలుపు తిరిగింది. అక్కడ 1988 నుంచి ఒక మలుపు తిరిగింది. ఒక రకంగా దీనికి ప్రేరణ కారణం చేకూరు రామారావు గారు, వెల్చార్ నారాయణరావు గారు.
దీనికి కారణం. 1985లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1986 మార్చి ఏప్రిల్లోనే ఒక వర్క్షాప్ నిర్వహించారు. ఓకే సార్. అప్పుడు అందులో చేకూరు రామారావు గారు డీన్గా వచ్చారు. ఆయన తన స్నేహితుడైనటువంటి వెల్చర్ నారాయణరావు గారి సహాయంతో దాదాపు ఒక నెల రోజులు వర్క్షాప్ పెట్టారు. దానికి పీటర్ క్లాజ్ అమెరికా నుంచి వచ్చాడు. ఓకే. ఎవరు సార్ ఈ పీటర్ క్లాజ్? పీటర్ క్లాజ్ అనే ఆయన ఒక పెద్ద ఆంథ్రోపాలజిస్ట్, అని ఒక జ్యూ యాక్చువల్గా అమెరికాలో స్థిరపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన పనిచేశారు. పనిచేసి ఆయన కర్ణాటకకు వచ్చి కర్ణాటకలో ఎక్కువ పాడ్దన అనేటటువంటి జానపద కళారూపం మీద విస్తృతమైన పరిశోధన చేశాడు ఆయన. ఆయన ద్వారా ఒక వర్క్షాప్ పెట్టారు. 86లో జరిగింది ఇది. 86లో చాలా సక్సెస్ఫుల్గా వర్క్షాప్ జరిగి కొంత అభివృద్ధి చెందిన దేశాల్లో జానపద పరిశోధన ఎలా జరుగుతుంది అనే ఒక అవగాహన ఆ వర్క్షాప్లో ఏర్పడింది. దాని స్ఫూర్తిగా తీసుకొని చేకూరు రామారావు గారు, వెల్చర్ నారాయణరావు గారు ఒక పెద్ద ప్రణాళిక వేసుకొని ఫోర్డ్ ఫౌండేషన్ వారి యొక్క ఆర్థిక సహకారంతో దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక వర్క్షాప్ సిరీస్ నడిపారు. 1 year 1 year పాటు, దాదాపు 1 year పాటు అంటే 4 దశలుగా 4 చోట్ల జరిగింది. హైదరాబాద్లోను, కర్ణాటకలో ఉన్న ధారవాడలోను, కర్ణాటకలో ఉన్న ఉడిపిలోను, ఈ 3 చోట్ల దాదాపు 4 విడతలుగా వర్క్షాప్లు పెట్టారు. ఈ వర్క్షాప్లో అప్పటికి పిహెచ్డీ చేస్తున్నటువంటి యువతరం చాలా మందిని పిలిపించారు. దాదాపు ఒక 40 మంది. కర్ణాటక నుంచి కొందరు, తమిళనాడు నుంచి కొందరు, కేరళ నుంచి కొందరు, ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరిని పిలిపించి వాళ్ళకి ఇంటెన్సివ్ కోర్స్ ఇచ్చారు. అంటే అప్పటికి అంతర్జాతీయంగా వ్యాప్తిలో ఉన్నటువంటి జానపద మానవ శాస్త్ర సిద్ధాంతాలన్నిటినీ పరిచయం చేయించారు. ఒక స్ట్రక్చరల్ సిద్ధాంతం గురించి కానీ, అట్లాగే మీకు లెవిస్ట్రాస్ సిద్ధాంతం గురించి కానీ, అలాగే ఒక షక్నర్ చెప్పినటువంటి పెర్ఫార్మెన్స్ థియరీ గురించి కానీ, వేర్వేరు విధానాల గురించి కానీ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇచ్చారు. అడ్వాన్స్డ్ ట్రైనింగే కాదు, ప్రపంచవ్యాప్తంగా దొరికేటటువంటి మంచి మంచి పుస్తకాల్లో ఉన్నటువంటి మంచి మెటీరియల్ని కూడా అందరికి ఇచ్చారు. సో ఆ సెమినార్ చాలా పుష్ ఇచ్చింది అనుకో. ఆ వర్క్షాప్ ఒక కొత్త తరాన్ని తయారు చేసింది. ఈ రోజున మనం వెనక్కి తిరిగి చూసుకొని జానపద పరిశోధన అంటే ఫోర్డ్ ఫౌండేషన్ వర్క్షాప్కి వెనక ఎట్లా ఉంది, వర్క్షాప్ తర్వాత ఎట్లా ఉందని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఆధునిక కాలంలో ఇట్లాంటి సెమినార్లు ఎందుకు జరగట్లేదు సార్ జానపద సాహిత్యానికి సంబంధించి? అయితే అక్కడికి ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ కొంతమంది వ్యక్తులు దాన్ని చొరవ తీసుకోవడం, దానికి అనుకూలంగానే ఆనాటి సంస్థలు దాన్ని చేయటం జరిగింది. దీని దరిమిల, ఈ వర్క్షాప్స్ అయిన దరిమిల ఈ ఇంటెలిజెన్షియా అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఒక కొత్త తరం వాళ్ళ నేర్చుకున్నటువంటి శక్తి, వాళ్ళు నేర్చుకున్నటువంటి విజ్ఞానం వృధా పోకూడదని చెప్పి ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో కొన్ని యూనివర్సిటీల్లోనూ, కొన్ని ఇతర ఆర్గనైజేషన్లోనూ వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లు పెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఫోక్ కల్చర్ స్టడీస్ అని ఒకటి పెట్టారు. ఈ ఫోర్డ్ ఫౌండేషన్తో జరిగినటువంటి వర్క్షాప్స్ దరిమిలా ఈ కొత్త శాఖలు ఏర్పడ్డాయి. అంటే అప్పటిదాకా భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ, ఉత్తర భారతదేశంలో కానీ జానపద పరిశోధన లాంగ్వేజ్ డిపార్ట్మెంట్లో జరిగింది, తెలుగు డిపార్ట్మెంట్లో జరిగింది, కన్నడంలో జరిగింది, తమిళ డిపార్ట్మెంట్లో జరిగింది. అటు ఉత్తర భారతదేశం పోతే హిందీ డిపార్ట్మెంట్లో జరిగింది పరిశోధన. అంటే ఆంథ్రోపాలజీ వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు ఆంథ్రోపాలజీ పద్ధతిలో చేశారు. కానీ మనకి ఎక్కువగా జానపద సాహిత్య పరిశోధన అనేది కేవలం మనం వీళ్ళతోటి భాషా శాఖల్లో జరిగింది. కానీ ప్రత్యేకంగా జానపద శాఖ ఏర్పడటం అన్నది దక్షిణ భారతదేశంలో ఒక ఎక్సెప్షన్ ఉంది. మైసూరు యూనివర్సిటీలో జానపద శాఖ 1975 నుంచి ఉంది. అది ఇప్పటికి కూడా ఉంది. ఒక స్టూడెంట్ ఉన్నా, 2 స్టూడెంట్లు ఉన్నా, 3 ఉన్నా కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ సెమినార్ ప్రభావంతో డిపార్ట్మెంట్లు బైఫర్గేట్ అయ్యి అంటున్నారు. విశ్వవిద్యాలయాలు కూడా ఆవిష్కరణకు తోడ్పడింది. జానపద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోక్లోర్ యూనివర్సిటీ కర్ణాటకలో ఏర్పాటు చేశారు. దానికి కూడా వెనకున్న స్ఫూర్తి ఈ వర్క్షాప్స్. ఒక వర్క్షాప్ ఒక దేశంలో ఉన్న జానపద పరిశోధన విభాగాన్ని మలుపు తిప్పింది, ఉపయోగపడింది. ఇప్పుడు అది లేకుండా పోయింది. మనకు ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ అని ఒకటి ఉన్నది. లిటరరీ కాంగ్రెస్ లాగా, సైన్స్ కాంగ్రెస్ లాగా, ఆంథ్రోపాలజికల్ కాంగ్రెస్ లాగా ఇప్పటికీ వర్క్ చేస్తుంది సార్. ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ ఉన్నది. ఈ ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్కి జవహర్లాల్ నెహ్రూ గారు అనే ఆయన చాలా గొప్ప ఫోక్లోరిస్ట్. ప్రపంచ దేశాల మొత్తంలో కూడా ఇండియాలో ఫోక్లోర్లో ఎవరు పరిశోధన చేస్తున్నారంటే ఫస్ట్ నేమ్ జవహర్లాల్ నెహ్రూ పేరు చెప్పారు. ఇంగ్లీష్లోనూ చాలా ఎక్కువ లోతైన ఇది ఉండటం, ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఆంథ్రోపాలజీలో, ఫోక్లోర్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్ మీద చాలా ఎక్కువ అవగాహన ఉండటం వల్ల ఆయన ఇంగ్లీష్లో ఎక్కువ రీసెర్చ్ చేసి పబ్లిష్ చేయగలిగారు. ఆయన కాశ్మీర్ నుంచి వచ్చాడు.
కాశ్మీర్ జానపద కథల మీద ఆయన పిహెచ్డీ చేశాడు. అది హిందీలో ఉంది. ఆయన ప్రెసిడెంట్గా ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ చాలా కాలం, దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా సాగింది. ఆయన కొంచెం వెనకబడిన తర్వాత అది వెనకబడిపోయింది. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఫోక్లోర్ కాంగ్రెస్ జరగట్లేదు. ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ జరగడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, హిస్టరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి జానపద పరిశోధకులు, జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేసేవాళ్ళు ఒక వేదిక మీదకి రావడం, ఆలోచనలు పంచుకోవటం, ఒక్కొక్క సంవత్సరం ఒక థీమ్ మీద పరిశోధన చేయటం ఇవి జరిగినాయి. కొన్ని సదస్సులు పుస్తక రూపంలో కూడా వచ్చినాయి. జర్నల్ ఆఫ్ ఇండియన్ ఫోక్లోర్ అయిన దాంతో వచ్చింది. అది ఇది ఒక మేలు జరిగింది. సార్, ఈ భారతదేశంలో ఆర్య సమాజము, ద్రావిడ సమాజం అని ఉంది కదా సార్, ఈ 2 సమాజాల్లో ఉన్నప్పుడు అటువైపు జానపద కళలు కానీ సాహిత్యం కానీ ఎలా ఉంది, ఇటువైపు జానపద సాహిత్యం కానీ కళ అంటే నథింగ్ లైక్ సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి జానపదంలో ప్రధానమైన తేడా అంటే ఏం చెప్పగలుగుతారు సార్? ప్రధానమైన తేడా ఏం లేదని చెప్పొచ్చు. ఎల్లమ్మ జాతర ఇక్కడ జరిగింది. హర్యానాలో కూడా ఎల్లమ్మ జాతర నేను చూశాను. రేణుకా ఎల్లమ్మ జాతర. అక్కడ ఎల్లమ్మ అనరు, రేణుకాదేవి 3 రోజుల పాటు పరశురాముడికి రేణుకి జరిగింది అక్కడ. కాఠ్మండు నేపాల్లో కూడా ఎల్లమ్మ కథ నాకు కనపడింది. అంటే తల్లిని చంపినటువంటి దాన్ని. నీకు హైదరాబాద్లో నల్గొండలో మర్రి చెట్టుకి దారం కట్టి మర్రి బోనం అంటారు, దానికి ఆను కట్టడం అంటారు. దారాలు ఆను కట్టి పూజ చేసింది నేపాల్లో కూడా అదే రకంగా పూజ చేశారు. పరశురాముడి కథ, తల్లిని చంపిన పరశురాముడి కథ, పరశురాముడి కుండం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కశ్మీర్లో మహాభారత కథకు సంబంధించిన హీరోల కథలు అక్కడ ఉన్నాయి. హర్యానాలో ఉన్నాయి. షిమ్లాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఉన్నటువంటి షిమ్లాలో రాష్ట్రపతి నిలయంలో 1991లో మహాభారత ఇన్ ఫోక్ అండ్ ట్రైబల్ వెర్షన్స్ అని ఒక సెమినార్ జరిగింది. 4 రోజుల సెమినార్ జరిగింది. సాధారణంగా సెమినార్లు 2 రోజులు 3 రోజులు జరుగుతాయి. ఇక్కడ 4 + 1 5 రోజులు జరిగింది. అక్కడ 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను నారాయణ కృష్ణ కుమార్ గారు వెళ్ళాం. భారతదేశంలో చాలా ప్రాంతం నుంచి వచ్చి జానపద కథల్లో మహాభారతం ఎలా ఉందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ చదివారు. ఇటు దక్షిణ భారతదేశం నుంచి వచ్చింది, అటు ఉత్తర భారతదేశం నుంచి వచ్చినాయి. చాలా కథల్లో చాలా పోలికలు కనపడ్డాయి. చాలా జానపద కథలు ఇక్కడ అక్కడ కనపడ్డాయి మనకి. సార్, 2 ప్రాంతాలు ఏకాత్మగానే ఉన్నాయి. అంటే థీమ్ అన్నది చాలా కథల్లో, రామాయణ కథలకు సంబంధించి కానీ, మహాభారత కథలకు సంబంధించింది కానీ, వేరు జానపద కథలకు సంబంధించింది కానీ, ఇవన్నీ చాలా సమానంగా అక్కడెక్కడ కనపడ్డాయి. నిజానికి జానపద కథలు వాటికి ఒక ఆర్గానిక్ క్వాలిటీ ఉంటుంది. ఆర్గానిక్ క్వాలిటీ అంటే ఏంటంటే జీవలక్షణం అంటారు. ఈ జీవలక్షణం అంటే అది ఎట్లా అంటే, ఒకటి ఇప్పుడు ఒక విత్తనం ఉన్నది. ఆ విత్తనం గాలికి ఎగురుతూ అలా ఎగురుతూ పోతూ ఉంటుంది. అది ఒక చోట పడిపోద్ది. ఒక చోట పడినప్పుడు దానికి ఒక మట్టి మీద పడుతుంది, దాని మీద ఒక నీళ్లు తగులుతాయి, దాని మీద ఒక గాలి తగులుతుంది, మొక్క ఎత్తి మళ్ళీ బయటకు వస్తుంది. జానపద కథ కూడా ఈ ఆర్గానిక్ క్వాలిటీ కలిగి ఉంటుంది. అది ఎక్కడో ఉంటుంది, అట్లా గాలిలో ఎట్లా ఉంటుంది. మనిషి దగ్గర నుంచి మనిషికి, దేశం దగ్గర నుంచి దేశానికి అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎక్కడో ఆఫ్రికాలో ఒక తవ్వకాల్లో ఒక కొండ బయటపడితే ఆ కొండ మీద ఒక బొమ్మ గీసి ఉన్నది. ఆ బొమ్మ ఏంటంటే ఒక మొసలి మీద, వీపు మీద కోతి కూర్చొని నదిలో దాటుతూ ఉంటుంది. ఇది బొమ్మ 2000 సంవత్సరాలు నాటిది. ఈ పంచతంత్ర కథ నల్గొండ జిల్లాలో దొరికింది. మొసలి మీద ప్రయాణం చేసే జానపద కథ, పంచతంత్ర కథ చాలా ఫేమస్. అయితే ఈ విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథలు కూడా జానపద కథల నుంచి తీసుకున్నవి. ఓకే, జానపదం ప్రజల్లో ఉన్నవి వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా అదనంతరం వచ్చినటువంటి రచయితలు వీళ్ళు తీసుకున్నారు, క్రమం చేశారు. అయితే ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి కథలు ఇక్కడ కనపడుతున్నాయి. అందుకే అసలు థియరీ ఏంటంటే హిస్టారిక్ జియోగ్రఫిక్ థియరీ అన్నది ఇక్కడి నుంచే వచ్చింది. జానపద కథలు ఎక్కడి నుంచి పోయినాయి, ఎక్కడి నుంచి ఎటు వచ్చినాయి, దీన్ని చెప్పేదే హిస్టారిక్ జియోగ్రఫిక్ థియరీ అంటారు దీన్ని. అలా కాదు, వేరు దేశాల్లో అప్పుడే పుట్టిన సమానంగా మనుషులంతా సమానంగా ఉన్నారు కాబట్టి, మనుషులందరూ సమానంగా ఉన్నారు కాబట్టి జానపద కథల్లో పోలికలు సమానంగా ఉన్నాయని చెప్పే థియరీ ఒకటి. థియోడర్ బెన్ఫే అని ఆయన ఏం చెప్పాడంటే, చాలా జానపద కథలు, పంచతంత్ర కథలు అన్నీ కూడా, అద్భుత కథలు అన్నీ కూడా భారతదేశంలోనే పుట్టి వేరు దేశాలకు వ్యాప్తి చెందినవి అని ఆయన ఒక థియరీ చేశాడు. దీన్నే ఇండిక్ థియరీ అంటారు. ఏకోత్పత్తివాదం. దీన్ని ఇండిక్ థియరీ అంటారు. దీన్ని చెప్పిన వాడు థియోడర్ బెన్ఫే. ఆయన సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో ఉన్న చాలా జానపద కథలు భారతదేశంలో పుట్టి వ్యాప్తి చెందినాయి. సరే, నేను చూసిన కొన్ని పరిశోధన అంశాల్లో ఈ సంప్రదాయంగా ఉన్న రామాయణం, భారతంలో ఉన్నటువంటి స్త్రీ పాత్రల కంటే జానపద సాహిత్యంలో ఉన్నటువంటి ఇతిహాస పాత్రలే చాలా బలంగా నిర్మాణమై ఉన్నాయన్నారు. ఆ నిర్మాణం అవడానికి ఏంటి సార్ ఆ ప్రత్యేకమైన తేడా? ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా జానపద కథ, ఒక వ్యక్తి చెప్పిన జానపద కథ ఇంకొక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు కొన్ని మార్పులు చెందుతుంది. దీన్ని వెర్షన్స్ అంటారు.
ఓకే సార్. అట్లా ఉంటేనే అది జానపద కథ ఇది జానపద పాట అవుతుంది. ఒక వ్యక్తి కూర్చొని రాసిన కథ జానపద కథ కాదు. ఒక వ్యక్తి కూర్చొని తయారు చేసిన పాట జానపద పాట కాదు, జానపద గేయం కాదు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే రామాయణ కథ ఒకళ్ళు చెప్పిన దాంట్లో మళ్ళీ ఇంకొకటి దగ్గరికి పోయేసరికి ఇంకొక కాలం నాటికి పోయేసరికి చాలా మార్పులు అందులో వచ్చేస్తుంటాయి. మీ సిద్ధాంత గ్రంథం ఎంపికప్పుడు మీ సూపర్వైజర్ గురించి కొన్ని విషయాలు సార్. ఒకసారి మనం ఇంకొక టాపిక్లో వెళ్ళిపోయాను. నాయన కృష్ణకుమారి గారు మాకు గైడు. ఓకే సార్. చాలా గొప్ప అనుభవం. ఆమె దగ్గర పరిశోధన చేయటం అన్నది చాలా గొప్ప అనుభవం. ఆమె ప్రత్యేకత ఏంటంటే ఆమె ఆంథ్రోపాలజీలో చాలా గొప్ప రీసెర్చ్ చేశారు. ఆంథ్రోపాలజీ బాగా చదువుకుని అధ్యయనం చేశారు. ఆ ప్రభావంతో తొలిసారిగా తెలుగులో మానవ శాస్త్ర ప్రభావంతో పరిశోధన చేసిన వ్యక్తి నాయన కృష్ణకుమారి గారు. నాకు ఎమ్మెల్యే గురువు గారు. రామరాజు గారు కూడా నా గురువు గారు. రామరాజు గారు జానపద సాహిత్యం గురించి చెప్తే జానపద సిద్ధాంతాల గురించి కృష్ణకుమారి గారు చెప్పేవాడు. వీళ్ళిద్దరి ప్రభావం ఆమె చాలా ఉంది. సార్ అప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఫీల్డ్ వర్క్ ఎలా ఉండేది సార్? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఫీల్డ్ వర్క్లో. ఇప్పుడు మీరు ఏదైనా ఫీల్డ్ వర్క్ పోతే ఎవరో ఒక జానపద కళాకారుడి దగ్గరికి పోతారు. పోయినప్పుడు మీ ప్రదర్శన నేను రికార్డు చేసుకోవాలనుకుంటున్నాను, నాకు కొద్దిగా ఇస్తారా అని అడిగితే, సార్ ఎందుకండి మా మనవడు నేను ఒక చోట పాడుతుంటే వాడు వీడియో తీశాడు, అది నా దగ్గర ఉంది, నాకు మీది ఏదైనా ఉంటే మీ సెల్ ఫోన్కి వాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు అంటారు. లేకపోతే ఒక సీడీ ఉంది మా ఇంట్లో, నేను ఇస్తే తీసుకోండి, మళ్ళీ నేను ఎక్కడికి వస్తానంటాడు. ఇది ఈనాటి పరిస్థితి. సో రామరాజు గారు ఆయన పుస్తకంలో ఆయన ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో చెప్పారు. నేను క్షేత్ర పరిశోధన చేయడానికి దాదాపు 3 సంవత్సరాల పాటు నేను ఫీల్డ్ వర్క్ చేశాను. 5 సంవత్సరాలు నాకు రీసెర్చ్ పట్టింది. 5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు దాదాపు క్షేత్ర పరిశోధన చేసిన తర్వాత నేను మొదలుపెట్టాను. నేను సేకరించిన సమాచారంలో కేవలం ఒక 25% నేను ఉపయోగించుకోగలిగాను సిద్ధాంత గ్రంథం. తర్వాత నేను వేరు రకాలుగా వ్యాసాలు రాశాను. అయితే నేను పరిశోధన చేసేటప్పుడు నా అనుభవం ఏంటంటే అప్పుడు చాలా సహకారం బాగుండేది. ఇప్పుడంత వ్యాపారాత్మకత లేదు. ఇంత పెద్ద పొడుగు టేప్ రికార్డర్ ఉండేది నా దగ్గర. ఈ క్షేత్ర పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా సహకరించేటారు? కొంతమంది ఎందుకంటే శారద కాండ్రు ఇట్లాంటి జానపద వాళ్ళు మా సరస్వతి దేవుని బయటికి చెప్తే మాకేదో దోషం అవుతుందనే ఒక అపనమ్మకాలు. మా తరం వచ్చేసరికి అది కొంత పోయింది. అయితే రామరాజు గారి తరంలో వచ్చేటప్పుడు టేప్ రికార్డు చేస్తే వాయిస్ అంటే వాళ్ళ గొంతు ఏదైనా క్షీణించిపోతుందని, గొంతులో ఉన్న శక్తి అది లాక్కుంటుందని అనుకునేవాళ్ళు. అట్లాగే ఫోటో తీస్తే జీవకళని అది యంత్రం లాక్కుంటుందని ఒక నమ్మకం ఉండేది. అది పోయింది, చాలా కాలం అయింది. మేము క్షేత్ర పరిశోధన చేయడానికి పోయేటప్పటికే అంత నమ్మకం, అంత మూఢ విశ్వాసం లేదు అప్పటికి. అప్పటికి సహకరించేవాళ్ళు. మేము క్షేత్ర పరిశోధన ఉన్నప్పుడు చాలామంది రికార్డు చేసుకోవడానికి కానీ, రాత్రిపూట రికార్డు చేయడానికి కానీ, ఎక్కువగా ఒరిజినల్గా పెర్ఫార్మెన్స్ జరిగేటకాడికి పోయేవాడిని, రిచువల్స్ జరిగేటానికి పోయేవాడిని. అక్కడ వాళ్ళు బాగానే సహకరించేవాళ్ళు. అప్పుడప్పుడు కొంత డబ్బులు ఇచ్చేవాల్సి వచ్చేది. మేము కూడా చెప్పేవాళ్ళం, అయ్యా మేము విద్యార్థులము, మా దగ్గర డబ్బులు ఉండవు, ఏదైనా పెద్ద పెద్ద పెర్ఫార్మెన్స్ వస్తే వాళ్ళు ఇస్తారు, మేము ఇవ్వలేము, ఏదో 5-10 అయితే మాత్రం ఇస్తాం కానీ అని చెప్తే వాళ్ళు కూడా వినేవాళ్ళు. వాళ్ళు కూడా బాగానే సహకరించేవాళ్ళు. అప్పుడు క్షేత్ర పరిశోధన బాగానే జరిగేది. సో మీ ఫీల్డ్ వర్క్లో బాగా గుర్తుండిపోయిన 1-2 అంశాలు అంటే ఏం చెప్తారు? దీనికి సంబంధించింది కాదు కానీ ఒక కళాకారుడు మాత్రం, అది పేరు చెప్పాల్సిన పని లేదు, నేను కథ చెప్తాను కానీ రికార్డు చేద్దాను. ఎలా సంపాదించారు సార్ మరి? అయితే నేను గుర్తుపెట్టుకున్నాను అది ఎందుకు రికార్డు చేద్దానంటే, ఆ కుల పురాణాల్లో వేరే కులాలకు సంబంధించిన వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలు, తిట్లు కూడా ఉండేవి. ఓకే ఓకే. అందుకని మీరు రికార్డు చేయనంటే నేను చెప్తాను చెప్తాడు. సో అది బయటకు చెప్పడం కూడా కొద్దిగా కష్టం. అది ఆ కథలు చెప్పడం కూడా కొన్ని సంప్రదాయాల్లో వేరే కులాలని, వేరే వ్యక్తులను కూడా తిడతారు. కొన్ని జానపద జాతరలలో కూడా బూతులు తిడతారు. కొన్ని ప్రాంతాల్లో బూతులు తిడుతూ చేసుకునే పండుగలు కూడా ఉన్నాయి. ఈ కథల్లో కూడా అట్లా కొన్ని వచ్చినాయి నాకు. నేను మొన్న కూడా యూజీసీ ప్రాజెక్టు జానపద ది డైనమిక్స్ ఆఫ్ తెలుగు ఫోక్ టెల్స్ అని చేశాను. దాదాపు 400 కథలు సేకరించాం. 400 కథలు సేకరిస్తే 240 కథలనే 600 పేజీల పుస్తకంగా వచ్చేసాను నేను. మిగతా కథలు వేయటానికి కారణం ఏంటంటే క్రాస్ ఎథనిక్ స్లర్ అంటారు. క్రాస్ ఎథనిక్ స్లర్ అంటే ఒక మానవ సమూహం ఇంకొక మానవ సమూహాన్ని విమర్శించటం, తిట్టడం. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక రకమైన అభిప్రాయ ప్రకటన ఉంటుంది. ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళ మీద కామెంట్లు చేస్తారు, ఆ కులం వాళ్ళు ఈ కులం మీద కామెంట్లు చేస్తారు. దీన్ని మా పెద్దవాళ్ళు ఎవరో ఒప్పుకోలే. నువ్వు రికార్డు చేసి దాన్ని అనాలిసిస్ చేస్తే మన రహస్యాలు అన్నీ పోతే నువ్వెందుకు చేస్తావు వద్దన్నారు. నేను చేయలేదు. అంటే పరిశోధనలో ఒక ఎథిక్స్ ఏంటంటే, క్షేత్ర పరిశోధనలో కానీ లేకపోతే మామూలు సాహిత్య పరిశోధనలో కానీ మనం ఎవరి దగ్గర అయితే ఒక సమాచారాన్ని సేకరిస్తున్నామో వాళ్ళ అనుమతి లేకుండా మన ఎట్టి పరిస్థితుల్లో వాడటానికి వీల్లేదు. సరే, ఈ దేశంలో ఏ భాష సంస్కృతి వాళ్ళకి ఎక్కువ జానపద సంపద ఉందనుకోవచ్చు ఈ భారతదేశంలో? అట్లేం కాదండి.
భారతదేశంలో ఒకప్పుడు లెక్క ప్రకారం 1650 భాషలు ఉన్నాయని లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించినవి. డైలెక్ట్స్ వీటన్నిటితో కలిపితే 1650 భాషలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత యాక్చువల్గా అంతా కలిపి డైలెక్ట్లు వీటన్నిటిని చేసి 120 భాషలు ఉన్నాయని ఇంకొక లెక్క తీర్చారు. రాజ్యాంగం గుర్తించిన భాషలు 23 భాషలు ఉన్నాయి ఇప్పటికి మనకి. ఈ 23 భాషల్లో అత్యంత అభివృద్ధి చెందిన సాహిత్యం ఉన్నది. ఇప్పటికి కూడా ద్రావిడ భాషలు 27 భాషలు 5 భాషలకే లిపి ఉంది, 5 భాషలకే లిఖిత సాహిత్యం ఉంది. పోతే 27 5 పోతే 22 భాషలకి ఇప్పటికి కూడా లిపి లేదు, కేవలం మౌఖిక సాహిత్యం ఉంది. లిపి ఉన్న సాహిత్యంలో ఎంత సాహిత్యం ఉందో దాంట్లో అంతకంటే ఎక్కువ ఉంది. మీరు ఒక తోడా భాష తీసుకున్నా, ఈ కోయ భాష తీసుకున్నా, వీటిలో చాలా సాహిత్యం ఉంది. లేదని ఎవరు చెప్పడం. గోండు భాష తీసుకున్నా దాంట్లో ఇప్పుడు ఒగ్గు కథలో ఒక కథ చెప్తే, మల్లన్న పురాణం చెప్తే 65 గంటలు ఒకటే కథ చెప్పాడు ఏకదాటిగా. అంటే 12 రోజులు చెప్పాడు. 12 రోజులు 65 గంటలు చెప్తే దాన్ని రాస్తే, కాగితాల మీద రాస్తే 1600 పేజీలు అయింది. అది మహాభారతం కంటే, కవిత్రం రాసిన మహాభారతం కన్నా పెద్దదైంది. అది ఒకటే కథ. అలాంటి కథలు ఒగ్గు కథలో దాంట్లో దాదాపు 40 కథలు చెప్పగలరు వాళ్ళు. అంటే ఎంత వాల్యూమ్ లిటరేచర్ ఉంది. సరే, ఈ జానపదుల దగ్గర 60 గంటలు అంటే దాదాపు 12 రోజులు చెప్పగలిగిన అంత జ్ఞాపక శక్తి అది ఎలా ఉంటుంది? అదే గొప్ప. ఏమాత్రం అతను 5వ తరగతి చదువుకున్నాడు. మగిలి కుమార్ అని అతను 5వ తరగతి చదువుకున్న అతను 12 రోజుల పాటు చెప్పిన కథలో ఎక్కడా పదం కోసం వెతుక్కోలే. చాలా గొప్ప కళ అది. వాళ్ళు అట్లా చెప్పగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పటికీ కూడా తెలుగులో కూడా అచ్చైన లిఖిత సాహిత్యం కన్నా అచ్చు కానీ మౌఖిక సాహిత్యం చాలా ఎక్కువ ఉంది, ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. అది సేకరించేటటువంటి పని మనం చేయగలగాలి. కొంత లుప్తమైపోతుంది, కొంత మిగిలిపోతుంది. ఇప్పుడు సేకరించినా కానీ లిఖిత సాహిత్యానికి 3-4 రెట్లు కాదు, 10 రెట్లు ఎక్కువ సాహిత్యం నోటి సాహిత్యంలో ఉంది, దాన్ని సేకరించవచ్చు. సార్, ఈ తెలుగు వాళ్ళకి ఎన్ని జానపద కళలు ఉన్నాయి సార్? ఒకప్పుడు మేము అంచనా వేసిన దాని ప్రకారం 100 నుంచి 120 వరకు ఉన్నాయి అనుకున్నాం. దాదాపు ఒక 40, నేను మొదలుపెట్టి 40 ఏళ్ళు అయింది. అప్పటికి ఒక 70-72 దాకా బతికున్నాయి. అప్పటికే పోయినాయి ఒక 30-40 దాకా ఉంటాయి. అవి ప్రస్తుతం ఎన్ని ఉండొచ్చు సార్? ఇప్పటికీ ఇంకా కరెక్ట్గా నెంబర్ చెప్పలేము, కానీ చాలా అంతరించి ఇప్పుడు కూడా ఒక 30 దాకా ఉంటాయి కనీసం 30 కళారూపాలు మనకి లెక్కేస్తే దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. సరే, ఇప్పుడు తోలుబొమ్మలాటలు ఇక్కడైనా మరాఠీలో అయినా తమిళనాడు కర్ణాటక అయినా ఒకేలా ఉంటాయి. తెలుగు వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా ఈ జానపద కళ ఉందని చెప్పగలిగిన కళలు ఏవైనా చాలా ఉన్నాయి. అట్లా తెలుగు వాళ్ళకు మాత్రమే ఉన్నది. ఒగ్గు కథ ఉందనుకోండి, తెలుగు వాళ్ళ దగ్గరే ఉంది. అది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు. తప్పెటగుళ్ళు ఉంది, అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఇక్కడ లేదు. ఉత్తరాంధ్రలోనే ఉంది, తెలంగాణలో లేదు. అట్లాగే చిరతల యక్షగానం ఉంది, అది తెలంగాణలోనే ఉంది, ఆంధ్రాలో లేదు. తెలంగాణ యక్షగానం ఇంకోటి కళారూపం, అది తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో తూర్పు భాగవతం ఉంది, కుప్పం వీధి నాటకం ఉంది, రకరకాల యక్షగాన కళా ప్రక్రియలు ఉన్నాయి. అట్లా ఇప్పటికి కూడా చాలా అట్లా మీకు ఉన్నాయి, అవి బతికున్నాయి అవి. కానీ ఇప్పుడు తోలుబొమ్మలాట ఉందనుకోండి, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. మరాఠీ వాళ్ళు కొన్ని 100 సంవత్సరాల క్రితమే తెలుగులో ఉన్నారు, కొన్ని 100 ఏళ్ల క్రితమే తెలుగులో వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు ఇప్పటికి కూడా మరాఠీ మాట్లాడుకుంటారు. 97% గేయాల మీద పరిశోధన జరిగితే 3% కథల మీద, వచ్చిన కథల మీద జరిగింది. దీనికి కారణం ఏంటంటే పెద్ద ఆయన రామరాజు గారు పెట్టిన వరవడి. ఆయన విస్తృతంగా ఒక పెద్ద ప్రపంచాన్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో పురాణ కథల మీద, పురాణ గేయాల మీద ఒకళ్ళు, చారిత్రక గేయాల మీద ఒకళ్ళు, గేయ సాహిత్యం మీద కన్నా, వచన సాహిత్యం మీద కన్నా గేయ సాహిత్యం మీద ఎక్కువ జరిగింది. అంటే జానపద అద్భుత కథల మీద నేను సేకరించాలనుకున్నప్పుడు అప్పటికున్నటువంటి ఆ పరిస్థితిని అంతా ఒకసారి ఆలోచన చేస్తే 90-95% గేయాల మీద చేశారు, ఒకళ్ళిద్దరే కేవలం వచన కథల మీద చేశారు. కాబట్టి వచన కథల మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే నేను సేకరించిన కుల పురాణాలు అటు గేయ రూపంలోనూ వచన రూపంలో 2 రూపాల్లోనూ వచ్చినాయి. నేను 2 సేకరించాను. కానీ తర్వాత వచన కథల మీద ధ్యాస పెట్టాలని పెట్టి బాలనాగమ్మ కథ వచన కథ రూపంలో ఉన్నదాన్ని సేకరించాను. అది వచన కథల్లో నిర్మాణం ఎలా ఉంటుందని అది చేశాను. దీనికి కారణం ఏంటంటే రామరాజు గారి యొక్క ప్రభావం ఆ తర్వాత మీద ఉండటం వల్ల వేరువేరు ప్రక్రియల్లో ఉన్న గేయాల మీద చేశారు. ఇది దానికి కారణం ఒకటి. సార్, మీ జానపద పరిశోధన సమకాలికులు ఎవరు సార్ మీ అప్పుడు ఉస్మానియాలో ఉన్నారు? ఉస్మానియాలో సహాధ్యాయులు కానీ మీ అంటే జానపదం మీద నేను వచ్చేటప్పటికి నాకన్నా సంప్రదాయ సాహిత్యం మీద ఎక్కువ మంది చేశారు. నాతో పాటు చేసిన వాళ్ళు అంటే నేను డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి అండమ్మ నాకు కొద్దిగా సీనియర్, అండమ్మ సీనియరు,
శ్రీలక్ష్మి గారు నాకు కొంటే కొద్దిగా సీనియర్, కానీ మా తరం వాళ్ళు శ్రీలక్ష్మి కురుగంటి శ్రీలక్ష్మి గారు, అండమ్మ, కురుగంటి శ్రీలక్ష్మి గారు, పిరట్ల శివరామకృష్ణ, వీళ్ళంతా కొంచెం ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు మాతో పాటు చేసినటువంటి వాళ్ళే. ఇక ఆ తర్వాత నేను ఇటువైపు ఇంగ్లీష్ వైపుకి వచ్చి ఫోక్లోర్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ నాగరాజ్ అని, ఆనంద్ అని, ఇంకా చాలామంది, సుధాకర్ రెడ్డి అని, వీళ్ళు చాలామంది మాతో పాటు కలిసి చేశారు అప్పట్లో. సరే, మీరు ద్రావిడ విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు మొత్తం దక్షిణ భారతదేశ సాహిత్యం, జానపద సాహిత్యం మీద పరిశోధన చేస్తున్నప్పుడు ఈ 4 భాషలకు సంబంధించి ప్రధానమైన వ్యత్యాసాలు కానీ వైవిధ్యాలు కానీ ఏమని చెప్పగలుగుతారు సార్? ద్రావిడ విశ్వవిద్యాలయం దక్షిణ భారత జానపద విజ్ఞాన కోశం అని చెప్పి ఒక ప్రణాళిక పెట్టి చేశారు. దాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఆర్వీ సుందరం గారు, తర్వాత అప్పుడు వైస్ ఛాన్సలర్ రమణయ్య గారు. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కడప రమణయ్య గారు. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి నేను ఎడిటర్గా ఉన్నాను. అయితే తమిళనాడు నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి కథలన్నీ సేకరించడం, దాన్ని మీడియాగా డైరెక్ట్గా కర్ణాటక నుంచి తెలుగులోకి మార్చడం, తమిళనాడు నుంచి తెలుగులోకి మార్చడం, మలయాళం నుంచి తెలుగులోకి చేయడం, లేకపోతే వయా మీడియాగా ఇంగ్లీష్లో వచ్చి ఇంగ్లీష్లో నుంచి మళ్ళీ ఇంకో భాషలో తీయటం, ఈ కసరత్తు అంతా చేశాం. అంటే సాహిత్యము రిచువల్తో ముడిపడి ఉన్నటువంటి సాహిత్యం అక్కడ ఎక్కువగా ఉంది. దానికి ఏదైనా నేపథ్య చారిత్రక కారణాలు అంటే ద్రౌపది కల్ట్ చాలా విస్తృతంగా ఉంటుంది అక్కడ. ద్రౌపది కల్ట్ తర్వాత మనకు పురుష దేవతలు, జానపద దేవతల్లో మనకు స్త్రీ దేవతలు ఎక్కువ. పురుష దేవతలు మల్లన్న, బీరప్ప, వీళ్ళు తప్ప మనకు కనపడరు, పోతురాజు తప్ప. కానీ అక్కడ ఎక్కువ మంది ఉంటారు ఆడ. ఇది మాతృస్వామ్య వ్యవస్థకి సింబాలిక్ అనుకోవచ్చా సార్, ఈ స్త్రీ దేవతలు ఎక్కువ ఉండడం? అంత వెంటనే టోకీగా జంప్ చేసి చెప్పలేము, కానీ దాని ప్రభావం ఉంటుంది. దాని మాతృస్వామ్య వ్యవస్థ ఒకప్పుడు ఉంది, ఎట్లా ఉండేది అన్నది దాన్ని స్ట్రక్చరల్గా మనం ఖచ్చితంగా విడదీసి చెప్పలేం. కానీ మాతృదేవతారాధన అన్నది ద్రావిడ సంస్కృతిలో చాలా ఎక్కువ. అయితే అక్కడ పురుష దేవతలు కూడా ఉన్నారు, కానీ ద్రౌపది కల్ట్ అన్నది తమిళనాడులో చాలా ఎక్కువ. అక్కడి నుంచి వచ్చిన జానపదం ఎక్కువగా రిచువల్స్తో ముడిపడి ఉన్న జానపదం అక్కడ మనకు కనపడింది. డేటా కలెక్షన్ చాలా, ఆ జానపద సాహిత్యాన్ని మౌఖికంగా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళు అంతరించిపోతున్నారు. అంటే ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆ వయసు ఉన్న వాళ్ళే జానపద సాహిత్యాన్ని చెప్పగలుగుతున్నారు, కానీ 35, 40, 50 ఈ వయసు వాళ్ళు చెప్పలేదు. ఈ డేటా కలెక్షన్ మనం ఇంకా ఎలా స్టోర్ చేసుకోవాలి సార్? సమాజంలో ఏ ప్రేక్షకులను కూడా బలవంతంగా నువ్వు ఇది చూడు అని చెప్పలేము. రాజుగారు శాసనం చేసినా, పార్లమెంట్లో చట్టం చేసినా, దీన్ని ప్రోత్సహించండి, దీన్ని చూడండి అని చట్టం చేస్తే ఎవరు చూడరు. మరి నాకు చూడాలనిపిస్తే చూస్తాను, అవసరం అనుకుంటే చూస్తాను, లేకపోతే చూడను. ఇవి జానపద కళ్ళు కొన్ని గట్టిగా ఉన్నాయి, బతికున్నాయి. దానికి కారణం ఏంటి? కొన్ని చచ్చిపోయినాయి, దానికి కారణం ఏంటి అని చూస్తే కులాలకు సంబంధించినటువంటి ఆచారాలు చేసేటటువంటి వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు రెడ్లు ఉన్నారు. రెడ్లు కొద్దిగా సంపన్న కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు వచ్చి కథలు చెప్పేవాళ్ళు పిచ్చుకుంటూ వాళ్ళు ఉన్నారు. కానీ పిచ్చుకుంటూ వాళ్ళు కథలు చెప్పడం అన్నది దాదాపు అంతరించింది. రెడ్లు కావాలంటే వాళ్ళు పోషించవచ్చు, వాళ్ళని ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చి మీరు కథలు చెప్పండి అని పోషించవచ్చు, కానీ పోషించట్లేదు. వాళ్ళు మాకు అవసరం లేదు అనుకుంటున్నారు. వాళ్ళకి పోషణ ఉంటే వాళ్ళు వచ్చారు బతుకుతుంది. ఇప్పుడు ఎక్కడో ఒక చోట తప్ప వాళ్ళకి నగరంలో ఎవరు కావాలా అని అంటారు అనుకోండి, అనుకుందాం కాసేపు. అట్లాగే చాలా కులాల వాళ్ళు కొంతమంది చెప్తే బాగుంటుందని పెద్ద తరం వాళ్ళు అరే మన కులం గురించి చెప్తాడు అని చెప్పి చెప్తాడు, వాళ్ళు పోషిస్తారు. కొంతమంది చెప్తారు. ఈ కొత్త తరం వాళ్ళకి ఎందుకు ఎవరికి కావాలి ఈ కథలన్నీ అన్నారు అనుకోవచ్చు, తరం వచ్చింది అనుకోండి, అది ఉండదు. అది కానీ కొన్ని కథలు, కొన్ని సంప్రదాయాలు చాలా బలంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఏ జానపద సంప్రదాయమైనా, జానపద కథా సంప్రదాయమైనా రిచువల్ తోటి, అంటే క్రతువుతోటి, ఆచారకాండతో ముడిపడి ఉంటే అవి బతికుంటాయి. ఇప్పుడు ఇదే పిచ్చుకుంటి కథ తెలంగాణలో దాదాపు క్షీణ దశలో, చివరి దశలో ఉంది. అట్లా చివరి దశలో ఉన్న పటం కథలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఒగ్గు కథ చాలా వైబ్రెంట్గా ఉంది. ఒగ్గు కథ చాలా బలంగా ఉంది. దాదాపు 200 బ్యాచీలు, బృందాలు ఇంకా చెప్పగలుగుతున్నారు, వాళ్ళు జీవిక పొందుతున్నారు. దీనికి కారణం ఏంటంటే దాన్ని వాళ్ళు పోషకులు, కురుమలు దాన్ని పోషిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా, ఏది జరిగినా వాళ్ళ ఒగ్గు పూజారులు వచ్చి వాళ్ళు మైళ్ళలు తీయటం ఇవన్నీ చేయాలి. వాళ్ళు తప్పనిసరి అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు కథ చెప్పించుకొని వింటారు. అంటే వాళ్ళ అవసరం ఉంది కాబట్టి అది బతికింది. అది ఇప్పుడు విశ్వకర్మలు ఉన్నారు, వాళ్ళు రుంజ కథ చెప్పించుకోవాలి. ఎక్కడ చెప్తున్నారు? మొత్తం ఆంధ్రదేశం అక్కడ ఇక్కడ 2 చోట్ల చెప్తే 3 బ్యాచులు ఉన్నాయి. అది కూడా పెద్ద తరం వాళ్ళు ఉన్నారు. కొత్త తరం వాళ్ళు నేర్చుకునే వాళ్ళు లేరు. ఎందుకు? జీవిక దొరకటం లేదు. దీనికి కనీసం ప్రభుత్వం నుంచి అయినా, లేదంటే విశ్వవిద్యాలయ స్థాయి నుంచి డాక్యుమెంటేషన్ చేయడానికి ఒక అవకాశం చేయొచ్చు, చేసి పెట్టుకోవచ్చు. మీరు ఏ కళారూపాన్ని అయినా సరే ప్రభుత్వం కొన్నాళ్ళు పోషించవచ్చు, వ్యక్తులు కొన్నాళ్ళు పోషించవచ్చు. ఎక్కువ కాలం మనం దాన్ని బలవంతంగా బతికించలేము మనం.
కాల ధర్మానుసారమై పోయేవన్నీ పోతాయి. అపరిహార్యంగా వచ్చే సామాజిక పరిణామాలు అపరిహార్యంగా వస్తున్నాయి. ఆ సామాజిక పరిణామాల్లో ప్రజలకు అవసరమైన మిగిలి ఉంటాయి, అవసరం లేని పోతాయి. జానపద సాహిత్యం అంటే కేవలం గ్రామాల నుంచే జానపదులు పూరి జనులు అంటేనే ఉంటుంది కదా సార్. గ్రామాల నుంచి వచ్చినదే జానపద సాహిత్యం అంటే లేదు, పట్టణాల్లో కూడా జానపద సాహిత్యం పట్టణాల్లో కూడా ఉంది. దానికి ఉదాహరణ అయితే ఒకటి ఏంటంటే పట్టణాల్లో కూడా 2 రకాలు ఉంది. పట్టణాల్లో కూడా సహజంగా ఉన్న జానపద సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. అలా కాకుండా అర్బన్ కల్చర్కి పరిచయం చేసేవి కొన్ని ఉన్నాయి, అది వేరే. అర్బన్ ఫోక్లోర్ అంటాం దాన్ని మనం. ఓకే సార్. ఒక ఉదాహరణ చెప్తాను. మాకు ఒక యాంథ్రోపాలజీ వాళ్ళకు, ఒక ఫోక్లోర్ వాళ్ళకి హైదరాబాద్ కూడా పెద్ద పల్లెటూరు కింద లెక్క. ఎందుకంటే ఎల్లమ్మను పూజించడం ఎక్కడో 70 కిలోమీటర్ల దూరం ఉన్న పల్లెటూరులో ఎట్లుందో హైదరాబాద్లో కూడా అలాగే ఉంది. ఎల్లమ్మ గుళ్ళు, పోచమ్మ గుళ్ళు, నల్ల పోచమ్మ గుళ్ళు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఉన్నాయి. హైదరాబాద్లో అర్బేనిటీ ఎంత ఉన్నదో రూరాలిటీ కూడా అంత ఉన్నది. ఓకే. అంటే జానపద నమ్మకాల వ్యవస్థ హైదరాబాద్లో కూడా చాలా బలంగా ఉంది. ఇప్పుడు మహానగరాల్లో కూడా ఉంది. మనం కొత్త బండి కొన్నప్పుడు నిమ్మకాయ పెట్టడం, ఇవి పసుపు రాయడం గుమ్మానికి, ఇదంతా జానపద అది సంప్రదాయమే కదా అది. అవును సార్. అంటే మరీ ఒక అమ్మాయి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి తాడిపట్టు తీసి ఇంట్లో చిలకోయకు తగిలిచ్చి మోడర్న్గా బయటకు వెళ్తుంది. ఓకే సార్. అది వాళ్ళ అమ్మ చెప్తుంది. అమ్మ ఎప్పుడు భర్త ఉన్నాడు కదా, నువ్వు ఎప్పుడు తాడిపట్టు వేసుకోవాలని చెప్తుంది. ఆ పెద్దవాడు చెప్తుంది, ఈ కొత్త అమ్మాయి కనీసం పెద్దవాళ్ళ కోసమని వేసుకుంటుంది. ఆ తరం వెళ్ళిపోద్ది. ఈ అమ్మాయి పెద్దది అయిపోద్ది, ఈ అమ్మాయి తల్లి అవుతుంది, ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయి పుడుతుంది, ఆ అమ్మాయి అసలే వేసుకోదు. ఎందుకంటది అంటే వైషుడై వేరే అంటది. ఎవరేం చేస్తారు అంటే తరాలకు అనుకూలంగా కొన్ని మారుతుంటాయి, కొన్ని మాత్రం మారు. ఉదాహరణ తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులు చేయాలంటే అది ఎన్ని తరాలు మారినా అది అట్లాగే ఉంటుంది. చుట్టాలు, మామయ్య, అత్తయ్య, వాళ్ళ మీద మర్యాదలు, ప్రేమలు, బిడ్డల మీద ప్రేమలు, ఈ శాశ్వతమైన విలువలు అని కొనసాగుతూ వస్తుంటాయి. మీ ఏ అర్బన్కి పోయినా దేంట్లో పోయినా వస్తుంటాయి. దానికి సంబంధించిన ఇతిహాసాలు, కథలు కూడా వస్తూనే ఉంటాయి. ఈ ప్రభుత్వాలు కానీ విశ్వవిద్యాలయ స్థాయిలో వీళ్ళు కానీ ఈ జానపద సాహిత్య పరిరక్షణకి ఆధునిక కాలంలో తీసుకోలేదు. ఎందుకంటే జంజీ అని కొత్త తరాలన్నీ వచ్చాయి, వాళ్ళకి ఇవేంటో తెలియకుండా పోతున్నాయి. వాళ్ళ తరానికి ఇవి పరిచయం చేయాల్సిన బాధ్యతలో భాగంగా ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది సార్? వీటన్నిటికీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సహజమైన వాతావరణంలో వాటిని డాక్యుమెంట్ చేయాలి. ఉదాహరణకి తోలుబొమ్మలాట ఉంది. తోలుబొమ్మలాట మీద కొంతమంది డాక్యుమెంట్స్ చేశారు. అది స్టూడియోకి పిలిపించి ఇట్లా ఒక స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి చేస్తే అది సరైనది కాదు. అది వచ్చే తరాలకు అది ఎట్లుందో తెలియదు, ఒరిజినల్గా ఎట్లుందో తెలియదు. ఒక రుంజ కథ మీదనో, ఒక పిచ్చుకుంటి కథ మీదనో మనం డాక్యుమెంట్ చేయాలనుకున్నప్పుడు అది ఒరిజినల్గా పల్లెటూళ్ళలో ఎక్కడ ఎవరు ఎలా చెప్తారు, ఎలా ప్రదర్శిస్తారు అన్నది అక్కడికి పోయి డాక్యుమెంట్ చేస్తే దానికి విలువ ఉంటుంది. అలా కాకుండా మీకు డబ్బులు ఇస్తాం, మీరు స్టూడియోకి రండి అని చెప్పి టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి చేసిన దానికి అది ఒరిజినల్ జానపద, దాని అసలు రూపం ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు జూలో ఉన్న సింహానికి అడవిలో ఉన్న సింహానికి ఎంత తేడా ఉంటుందో, క్షేత్ర పరిశోధనలో క్షేత్రంలో చేసేదానికి అక్కడ ప్రదర్శించే ప్రదర్శనకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సాంప్రదాయకంగా ఉండేటటువంటి ప్రేక్షకులు ఉంటారు. ప్రేక్షకులకి ప్రదర్శకుడికి ఒక సంవాదం గడుస్తుంటుంది. ఒక కథ చెప్పేటప్పుడు వాడు చుక్క సత్తయ్య ఒగ్గు కథలో ఎల్లమ్మ కథ విపరీతంగా చెబుతుంటే కింద ఉన్నటువంటి వాళ్ళు పూనకాలు వచ్చి ఓని ఊగుతుంటారు. ఊగుతున్నప్పుడు కథ కొద్దిసేపు ఆపి బండారు తీసుకొచ్చి ఆ నుదుటి మీద పెట్టి దాన్ని చేస్తే ఆమె కూల్ అయిపోతుంది. మళ్ళీ కథ మొదలు పెడతాడు. కథలు మొదలు పెట్టేసరికి కథలోకి వచ్చేసరికి ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంటుంది. ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంటే ఆయన ఎల్లమ్మ కళ్యాణం పాటలు పాడుతుంటే వీళ్ళు వచ్చి ఎల్లమ్మకి నేను 5 రూపాయలు చదివిస్తానంటాడు, లేకపోతే మల్లన్నకి 5 రూపాయలు చదివిస్తానంటాడు. ప్రేక్షకులు వస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే కథ చెప్పే వాతావరణం అంతా కూడా అసలు ఆ పురాణ కథ కాలానికి వెళ్ళిపోతుంది. మల్లన్న అక్కడ సజీవం అవుతాడు, ఎల్లమ్మ సజీవం అవుతుంది. ఎల్లమ్మ కథ చెప్తుంటే ఈ ప్రేక్షకులు అందరూ వాళ్ళు ఎల్లమ్మతో పాటు పాత్రదారులు అయిపోతారు, అందరు కలిసిపోతారు. ఇది జరుగుతుంది. ఈ ఇంటరాక్షన్ అనేది స్టూడియోలో ఉండదు. అంటే మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ చేయాలనుకున్నప్పుడు అలా డాక్యుమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఆ సాంప్రదాయకంగా ప్రేక్షకులు ఎవరు, ప్రదర్శకులు ఎవరు, ఈ రెంటి మధ్యలో ఒక ప్రదర్శన జరిగేటప్పుడు ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఒక సంవాదం ఎలా ఉంటుంది, అది డాక్యుమెంటేషన్లో తెలియాలి.
సరే, ఈ వ్యవసాయం తండ్రి నుంచి కొడుకు రాకుండా ఈ ఆధునిక కాలంలో ఆగిపోతూ ఉంది, వారసత్వంగా రాకుండా పోతుంది. ఈ కళలు కానీ సాహిత్యం కానీ వారసత్వంగా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి రాకుండా ఆగిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఓకే సార్. ఇప్పుడు తండ్రి చెబుతాడు, ఏముందబ్బా నేను కథలు చెప్పాను చానాళ్ళు, గడిచి గడవని కాలం వచ్చింది, నువ్వు చదువుకున్నావు, ఇంకా నీకెందుకురా, నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకో. ఇది ప్రపంచీకరణ ప్రభావం కుల వృత్తుల మీద పడినట్టు జానపద సాహిత్యం మీద కూడా దాని ప్రభావం ఉందనుకోవచ్చా సార్? దాన్ని ప్రపంచీకరణ అనే అనాల్సిన పని లేదు. మనకు వితిన్ ఇండియాలో జరిగేది కూడా అదే. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే ఇమీడియట్ ఎఫెక్ట్ మన పైన పడుతుంది కదా. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఒక బుట్ట అయిపోయినప్పుడు దాని ఉంటుంది. కానీ ఈ ప్రపంచీకరణ ఇట్లా లేనప్పుడు కూడా ఆధునికత వచ్చే దాని ప్రకారం సినిమా ఎంత మార్పు తెచ్చింది, టీవీ ఎంత మార్పు తెచ్చింది, శాటిలైట్ ఛానల్ ఎంత మార్పు తెచ్చినాయి. అంటే పల్లెటూరులో ఉన్నటువంటి లీజర్ టైంని ఇవన్నీ లాక్కునేటప్పటికీ నాకు ఇది ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్ అవసరం లేదు. అందుకని వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఒక టీవీలో బ్రహ్మాండమైన సీరియల్ వస్తుంటే నాకు ఆ సీరియల్ నేను చూడాలనుకుంటాను. ఒక మహానుభావుడు వచ్చి చుక్క సత్య లేకపోతే షేక్ నాజర్ వచ్చి నేను కథ చెప్తున్నాడు అంటే మీరు పోండి అంటే పోలే నేను నాకు సీరియల్ కావాలంటారు. దాన్ని ఎవరేం చేయలేరు. ఈ కొన్ని హాలీవుడ్లో కానీ 300 వారియర్స్ కానీ, ట్రాయ్ కానీ, ఈ అవతార్ ఇట్లాంటి సినిమాలు జానపద కథాంశాల నుంచి తీసుకుని జానపద కథాంశాల నుంచి చాలా సినిమాలు వచ్చాయి సార్. తెలుగు మహాభారతం ఎట్లానో ట్రాయ్ అట్లాంటిది. ట్రాయ్ ఎంత గొప్పగా తీశాడండి. అవును, చాలా గొప్ప ఇతిహాసం అది. బెన్ హార్న్ కానీ ఇవన్నీ కూడా అట్లాగే. ఇప్పుడు హ్యారీ పాటర్ ఏంటి మొత్తం జానపద కథ, మన పంచతంత్ర కథలు, అరేబియన్ నైట్స్ కథలు, ఇవన్నీ అత్యంత ఆధునిక టీవీ సీరియల్స్ గా రూపం ఎత్తినాయి. అవును సార్. సార్ ఈ కథలు, జానపద కథలు అన్ని కూడా టీవీ సీరియల్స్ లో వచ్చినాయి. ఇట్లాంటి జానపద వీరులు సినిమాగా రావాల్సినటువంటి జానపద వీరులు తెలుగులో ఏవైనా ఉన్నాయి సార్? ఇట్లాంటివి ఉన్నాయి ఒకటి, కానీ మన వాళ్ళు అటువైపు జాస్ పెట్టాల పెడితే సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. ఒకటి ఉదాహరణ, ఒక పండగ సాయన్న కథను కానీ, ఒక మల్లన్న ఇతిహాసాన్ని కానీ, లేకపోతే ఇంకా కాటమరాజు కథ కానీ, పల్నాటి వీర చరిత్ర కానీ. పల్నాటి వీర చరిత్రని ఒక 3 సంవత్సరాల పాటు సీరియల్గా తీయచ్చు. మన వాళ్ళకి దాని అటువైపు జాతి పెట్టాల. ఇప్పుడు 1000 పడగలు తీశారు, చాలా ప్రతిభావంతంగా తీయలేదు అది. మనకి ఇతిహాసం లాంటి నవలలు, గొప్ప గొప్ప నవలలు ఉన్నాయి, గొప్ప గొప్ప కథా సాహిత్యం ఉన్నది. అట్లాగే అటు తీయడానికి అవకాశం ఉన్నది. కానీ దాన్ని రుచి చూపిస్తే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని దేశాల్లో అలా జరిగింది. అది కొన్ని దేశాల్లో ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇంగ్లీష్ సీరియల్ గురించి చెప్పారు, హ్యారీ పాటర్ కాకుండా ఇంకోటి కింగ్, వాళ్ళకి కథలు అది ఇతిహాసగా గ్రాండ్ సక్సెస్ సినిమాలు అవి. ఈ బొబ్బిలి కథలు ఇవన్నీ చేయగలిగిన ఆస్కారం ఉంది. బొబ్బిలి కథ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అది సినిమాగా. అట్లాగే కాటమరాజు కథ ఇంతవరకు ఎవరు సినిమా తీయలేదు. కాటమరాజు కథలు ఇట్లాంటివన్నీ తీయగలిగిన అవకాశం. పల్నాటి వీర చరిత్ర ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా సినిమా తీయచ్చు, అత్యంత ఆధునికంగా తీయచ్చు. పూర్తి స్థాయిలో తీయలేదు, పూర్తి స్థాయిలో తీయట్లేదు. పల్నాటి కథ ఇప్పుడు ఎన్టీ రామారావు తీసిన దానికంటే ఎస్వి రంగారావుది, ఆమె కన్నాంబ తీసినటువంటి అక్కినేని నాగేశ్వరరావు బాలచంద్రుడుగా కన్నాంబ చేసినటువంటిది చాలా 50s నాటిది ఉంది. అట్లాగే ఎన్టీ రామారావు బ్రహ్మనాయుడుగా చేసినటువంటి పల్నాటి వీర కథ ఉంది. కానీ మళ్ళీ తీయొచ్చు దాన్ని. మనం తీయచ్చు కాదు, అసలు సీరియల్గా తీయచ్చు. హిందీలో ఆ పని చేస్తున్నారు. మరాఠీ వీరుల ఎంతో మంది కథల్ని వాళ్ళు సీరియలైజ్ చేస్తున్నారు. మరాఠీ వీరులై అంటే పానిపట్టు యుద్ధానికి సంబంధించి ఆ కథలన్నీ వాళ్ళు సీరియల్గా చేస్తున్నారు. తెలుగులో ఇంకా అటువైపు జాస్ పెట్టడం లేదు. ఎవరైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు జానపద ఇతిహాసాల మీద జాస్ పెడితే ప్రేక్షకులు ఆకట్టుకోవచ్చు. అసలు ఈ సక్సెస్ అంతటి కారణం మహాభారతం ఏంటి, అది సీరియల్గా వచ్చింది. ఎంత గొప్ప సక్సెస్ అది. అలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి కూడా. శివపురాణం అని ఇవన్నీ కూడా హిందీలో తీసిన టీవీ సీరియల్స్ రూపంలో వస్తున్నాయి. ఇప్పుడు ఒక గణేష్ మై సీరియల్ వస్తుంది. అది మిగతా సీరియల్స్ లాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వస్తూనే ఉంది అది. సరే, మీ జానపద పరిశోధాంశాల నుంచి పక్కకు పెట్టి వస్తే సార్, మీరు రాసినటువంటి మాదిగ కొలుపు, రేవు తిరగబడితే ఈ నవలలు సార్ అప్పుడు వచ్చినటువంటి మాలపల్లి ఆ నవలలకి ఈ నవలలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి సార్? మాలపల్లి నవల అది ఒక స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో రాసిన నవల. అది దళిత సాహిత్యంలో అట్లా కొన్ని వచ్చినాయి. అయితే నేను చేసిన మాదిగ కొలుపులో నవలలో నేను చేసింది ఏంటంటే అంటరాని వస్తుంది కానీ ఇట్లాంటి నవలలో వాళ్ళ జీవితాన్ని చాలామంది చూపించారు. కానీ నేను చేసింది ఏంటంటే ఒక ఆచార కాండలో మాదిగలు ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తారు. పల్లెల్లో జరిగేటటువంటి మాదిగలు కానీ, మాదిగ ఉపకులాలు కానీ, మాదిగలు, కొమ్ములోళ్ళు, బైండ్లోళ్ళు, వాళ్ళ ఉపకులాలన్నీ కూడా ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాయి.
వాళ్ళు ఆ ఆచారం చేయకపోతే గ్రామం స్తంభించే పరిస్థితి ఎలా వస్తుంది, గ్రామం అంతా తిరగబడే పరిస్థితి ఎలా వస్తుందని. ఇది ఒక రకంగా ఒక ఎథనోగ్రాఫిక్ నవల. వాళ్ళకి సంబంధించిన ఆచారకాండ అంతటి కూడా నేను రికార్డ్ చేయగలిగాను. ఇది 1960-65 ప్రాంతాల మధ్యలో జరిగినటువంటి కథను, ఆ ప్రాంతాన్ని తీసుకొని నేను ఆ నవల రాశాను. అది ఈ నవలలో పాత్రలు కానీ ఆచారాలు కానీ 100% జరిగినవే. అయితే అన్నీ ఒక చోట జరిగినవి కావు. అన్నీ ఒక చోటకి తీసుకొచ్చి నవల నిర్మాణం కోసం కొన్ని మార్పులు చేశాను. కానీ అందులో ఉన్న పాత్రలు, అందులో ఉన్న సంఘటనలు అన్నీ కూడా దాదాపుగా జరిగినవి. కాబట్టి మాదిగల జీవనం, ముఖ్యంగా మాదిగలు చేసేటటువంటి ఆచారకాండ, గ్రామ దేవతల కొలుపుల్లో మాదిగల ప్రాధాన్యం, నమ్మకాల వ్యవస్థలో ఉన్నటువంటి మాదిగల ప్రాధాన్యం గురించి బాగా చెప్పగలిగాను. సరే, ఈ నవలలో దున్నపోతును ఒక్క వేటుకు నరక్కపోతే ఆ ఊరికి అపచారం, కీడు జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. అది వెలివేసిన ఒక పాత్ర సృష్టించారు. నిజంగా జరిగింది. అది నిజంగా కూడా జరిగింది. అది ఆ నమ్మకం ఇప్పుడు దున్నపోతును నరికినప్పుడు ఒకే వేటుకు నరకాలి అని, రెండో వేట వేయకూడదు. ఒక వేటు తెగపోయిన దాన్ని అట్లాగే ఉంచి కట్ చేయాలని ఒక నమ్మకం ఉంది. అది దాని మీద ఆధారపడి ఆ కథ అంతా అక్కడే మలుపు తిరుగుతుంది. అది ఆ నవలలో దానివల్ల చేయగలిగాను. అది సరే, మీ సాహితీ కళా హృదయానికి మీ నాన్న యొక్క తోడ్పాటు కూడా ఉందంటే మీరు ఒక 2 సందర్భాలు ముందు మాటల్లో అంటే నేను పుట్టినప్పటికీ మా ఇంట్లో కొద్దిగా సాహిత్య వాతావరణం ఉంది. మా నాయనమ్మ, మా నాన్న ప్రాచీన సాహిత్యం చదివేవాళ్ళు. ముఖ్యంగా భాగవతాన్ని ఇష్టపడి చదివేవాళ్ళు మా నాన్న, మా నాయనమ్మ. ఎండాకాలంలో వెన్నెలప్పుడు కానీ 10 మందిని కూర్చోబెట్టి మా నాయనమ్మ భాగవతంలో పద్యాలు చదివి ఇట్లా వినిపించే వాతావరణం ఉండేది. మంచి వాతావరణం ఉండేది. నాయనమ్మ నువ్వేం చదువుకున్నావు అని అడిగితే, మేము చదువుకున్నప్పుడు తరగతులు ఎక్కడయ్యి, పెద్ద బాలశిక్ష చెప్పారు, తర్వాత అమరం ఆంధ్రనామ సంగ్రహం చెప్పించారు అనేవాళ్ళు. మా నాన్న కూడా అంతే, ఎన్ని తరగతులు అంటే తరగతులు ఎక్కడేరా అనేవాడు. కానీ వాళ్ళు ప్రాచీన సాహిత్యం చదువుకునేవాళ్ళు. అప్పట్లో పదం కూడా అయినట్లు కదా, ఆలేరా వీడు అమరకోశం చదువుతాడు. తర్వాత ఇంకోటి, మా ఊర్లో అయోధ్య రామరాజు గారిని ఒక తెలుగు టీచర్ వచ్చాడు. ఆయన నాకు 5వ తరగతి నుంచి 9వ తరగతి దాకా అక్కడ ఉన్నాడు, పనిచేశాడు. ఆయన ప్రభావం కూడా నా మీద ఉండేది. మంచి సాహిత్యం మీద నాకున్న అభిరుచిని కనిపెట్టి ఆయన నాతో చాలా పుస్తకాలు చదివించాడు. ఈ సాహిత్య వాతావరణం నాకు క్రమక్రమంగా అది వచ్చింది. తర్వాత మా నాన్నగారు నాటక దళంలో పనిచేశాడు. నిజాం వ్యతిరేక పోరాటం జరిగినప్పుడు సాయుధ పోరాటంలో పాల్గొన్న నాటక దళంలో పనిచేశాడు. మా ఊళ్ళో ఒక బుర్రకథ దళం, నాటక దళం ఉండేవి. నాటక దళంలో మా నాన్నగారు పనిచేశాడు. సో ఆ వాతావరణంలో అది కొంత నాకు దాని ప్రభావం ఉన్నది. దానివల్ల నేను సాహిత్యంలో అభిరుచి రావటం, అట్నుంచి ఇటు రావటం అంత తోడ్పడింది. ఇంట్లో ఉన్న వాతావరణం దానికి కొద్ది కారణం. సరే, ఇటీవలే అమ్మ కాలధర్మం చెందారు. ఆ అమ్మతో మీకున్న అనుబంధం ఎలా ఉండదు సార్? నాకు మా మీద మా అమ్మ కంటే మా నాయనమ్మ ప్రభావం ఎక్కువ. ఓకే సార్. నన్ను కానీ మా తమ్ముళ్ళు కానీ, నా చెల్లెళ్ళు కానీ, ఈమె ఎక్కువ పెంచింది మా నాయనమ్మ పెంచింది మా అమ్మ కన్నా. అయితే మా అమ్మ కూడా ఈ కథలు, ఈ సాహిత్యం, ఆమె 8వ తరగతి చదువుకుంది ఆ రోజుల్లో. 8వ తరగతి చదివినా కానీ ఇవన్నీ కూడా ఆమెకి బాగా వచ్చి ఉండేవి. ఈ పాటలు పాడేది, మంగళహారతులు పాడేది. కానీ ఆమె ప్రభావం కంటే ఎక్కువగా మా నాయనమ్మ గారి ప్రభావం నా మీద. సరే, ఆచార్య పులికొండ సుబ్బాచారి ఈ స్థాయికి రావడానికి వెనక్కి చూసుకుంటే ఎవరు కీలకంగా కనిపిస్తారు సార్? నేను ఆర్థిక పరిస్థితుల వల్ల దాదాపు ఒక 4-5 సంవత్సరాలు చదువు ఆగిపోయింది. ఏ దశలో సార్? నేను 10th క్లాస్ చదివిన తర్వాత సార్ 10th క్లాస్లో ఫీజు కట్టడానికి డబ్బులు లేక 1 సంవత్సరం ఆగింది. మీరు విశ్వవిద్యాలయ స్థాయిలోనే గోల్డ్ మెడలిస్ట్, మేబీ 10th ఆ పీరియడ్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ గానే ఉంటారు. కాదు, అప్పుడు చాలా కష్టంగా ఉండేది చదవటం. తర్వాత 10th క్లాస్ 2వ తర్వాత వచ్చిన 10th క్లాస్ పాస్ అయ్యాను. 2వ బ్యాచ్ నాది 10th క్లాస్ మీ ఊర్లో 71. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరడానికి మళ్ళీ నాకు ఇదే ఆర్థిక పరిస్థితి వచ్చి మళ్ళీ 1 సంవత్సరం బ్రేక్ వచ్చింది. ఎంత ఉండేది సార్ అప్పట్లో ఫీజు? అప్పట్లో 110 రూపాయలు ఉండేది. 110 రూపాయలు. ఆర్ట్స్కి అయితే 110 రూపాయలు ఉండేది. సైన్సెస్కి అయితే, ఎంపీసీ బైపీసీకి అయితే 250 రూపాయలు ఉండేది. అప్పట్లో పొలాలు ఉండేవి, ధాన్యం ఉండేది, డబ్బులు ఉండేవి కావు. ఎక్కడ డబ్బులు దొరికేవి కావు. చరాస్తులు ఇంట్లో పొలాలు మాకు కూడా ఉండేవి, ధాన్యం ఉండేది, డబ్బులు ఉండేవి కావు. ఆ తర్వాత నేను 10th క్లాస్ అయిపోయేటప్పటికి పొలాలు హరించుకుపోవటం రకరకాల కారణాల వల్ల మళ్ళీ కొంచెం పేదరికాన్ని చూడటం, బాగా పేదరికాన్ని చూడటం, డబ్బులు లేని పరిస్థితిలో చదువు ఆగిపోయింది అక్కడ. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ చదవడానికి మా ఊరు నుంచి బనిగండ్లపాడని 15 కిలోమీటర్లు ఉదయం పూట నడిచిపోయి 15 కిలోమీటర్లు వెనక్కి వచ్చి అలా కాలేజ్ అటెండ్ అయ్యి చదువుకున్నా. 30 కిలోమీటర్లు రోజు ఉదయం 6 గంటలు 7 గంటలు బయలుదేరి మళ్ళీ సాయంత్రం 8 గంటలకు వచ్చి వచ్చి ఏం చదువుతాం ఇంకా. అయితే ఆ బ్యాచ్లో 120 మంది రాస్తే 12 మంది పాస్ అయ్యారు.
అప్పుడు అట్లా దిద్దటం అట్లా ఉండేది. సరే, ఈ 30 కిలోమీటర్ రోజు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఎందుకు అంటే మీ జనరేషన్లోనే చదువుకునేవాడు బాగుపడ్డాడు అని ఒక నెగిటివ్ చాలా ఉండేది. చాలా మంది ఉన్నారు. మీరు అలా ఆగిపోకుండా ముందుకు ఏది డ్రైవ్ చేసింది సార్ మిమ్మల్ని? అదొక ఏదో ఒక చదవాలని ఉత్సాహం అంతే. అయితే అప్పుడు అట్లా 120 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే 12 మంది పాస్ అయ్యారు. 12 మందిలో నేను ఒక్కడిని. అయితే రిజల్ట్ వచ్చేటప్పుడు ఆ రోజుల్లో రిజల్ట్ పేపర్లో వచ్చేది, మొత్తం పేపర్లో ప్రచురించేవాళ్ళు కదా. పేపర్లో వస్తే ఫస్ట్ క్లాస్ 2 లైన్లు ఉండేవి, సెకండ్ క్లాస్ 4 లైన్లు ఉండేవి, మిగతా పేపర్ అంతా థర్డ్ క్లాసే. అంటే పేపర్ దిద్దటం అట్లుండేది. ఇప్పుడు 90% ఎవరికి తక్కువ రావు. సార్, ఈ భాషకు సంబంధించి జరుగుతున్న అతిపెద్ద ప్రమాదమో లేదంటే ద్రోహం ఏదో తెలియదు కానీ సాంస్క్రిట్ తెలుగు వాళ్ళు రాసిన 99, 100 వస్తుంది, తెలుగు రాస్తుంటే 75 ఇలా ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్. ఇది నిజంగా సాంస్క్రిట్ వచ్చింటే ఎంతమంది పండితులు రావాలి సార్? ఏం కాదు, వాళ్ళకి ఇంటర్మీడియట్ బయటకు పోయిన తర్వాత వాడికి అందులో ఏం చదువుకుని వాడికి తెలియదు. అసలు దీనికి ఇంకొక కారణం ఏంటంటే, వ్యాపార వస్తువుగా సంస్కృతం ఎందుకు ఉపయోగపడింది అంటే, వాడు శబ్దాలు ధాతువులు చెప్తారు, బట్టి చర్చించవచ్చు. మీకు తెలుగులో ఇంటర్మీడియట్లో తెలుగులో ఎంత సిలబస్ ఉందో సంస్కృతంలో అంత సిలబస్ పెట్టి మీరు దేవనాగరి లిపిలో రాయమంటే ఎవ్వడు పోడటు, అందరూ తెలుగుకే వస్తారు. ఇది ఈ సంస్కృతం ఎంఏ చేసి దాంట్లో పాఠాలు చెప్పే వాళ్ళకి ఈ మాట ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే, తెలుగు వదిలిపెట్టి మా అమ్మాయి ఇంటర్మీడియట్ చేరేటప్పుడు నేను దాదాపు 30-40 కాలేజీలు తిరిగాను. తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అక్కడ ఉందని, ఎక్కడ దొరకలే నాకు. మీరు ఎక్కడికి పోయినా దొరకదండి అని అన్నారు. ఏం చేస్తాం అప్పుడు? సంస్కృతం ఉంది, సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం శబ్దాలు దాడుదలు అయిన తర్వాత 90% వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత మా అమ్మాయి ఏం చేయాలి అని చెప్పి అది వద్దమ్మా అని అన్న. ఇంకా ఏముంటే ఆప్షన్ దొరుకుతుంటే ఒక కాలేజీలో వాళ్ళు ఫ్రెంచ్ ఒకటి చెప్పారు, ఫ్రెంచ్ నేర్చుకుందాం అమ్మాయి. దొరకలే. నేను తెలుగు భాష గురించి అంత వాదించేవాడిని అయినా ఇది అదే పరిస్థితి ఉన్నది. ఆప్షన్ లేనప్పుడు ఏమేమి చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కొంత చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు కూడా 10th క్లాస్ వరకు తప్పనిసరిగా ఒక సబ్జెక్టుకు ఉండాలని పెడుతున్నారు. ఇంటర్మీడియట్లో కూడా అట్లా చేయాలి. అది ఇంటర్మీడియట్లో కూడా ఒక సబ్జెక్టుగా తెలుగు చెప్పాలి అని చెప్పి గవర్నమెంట్ కంపల్సరీ చేయటంలా. ఎందుకు చేయట్లేదు? దీనికి ఎవరు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు ఇంటర్మీడియట్లో రేపు తెలుగు లేదనుకోండి, ఏం జరుగుతుంది? పెద్ద ప్రమాదం జరగబోయేది ఏంటంటే, ఇంటర్మీడియట్లో తెలుగు లేకపోతే డిగ్రీలో ఉండదు. ఇప్పుడు తెలుగు ఇంత ఫీడర్ ఉండదు కదా. ఉండదు సార్. ఇంటర్మీడియట్లో తెలుగు లేనప్పుడు డిగ్రీకి వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళు ఉండరు, మళ్ళీ సంస్కృతం ఏదో వస్తుంది. డిగ్రీలో తెలుగు లేనప్పుడు ఎంఏకి వచ్చే తెలుగు వాళ్ళు ఎవరు వస్తారు? ఒకప్పుడు లెక్కల్లో ఫెయిల్ అవడం ఫియర్ సబ్జెక్ట్లా ఉండేది. ఇప్పుడు ఆ స్థాయికి తెలుగు భాష ఎదుగుతుంది. తెలుగులో ఫెయిల్ అయిపోతామని ఒక భయ వాతావరణాలు విద్యార్థి లోకంలో ఎక్కువ. ఇదంతా కమర్షియల్గా వ్యాపారస్తులు క్రియేట్ చేసిన ఒక వాతావరణం తప్ప, ఇంతకుముందు మనం చదువుకునేప్పుడంతా మా తరం వాళ్ళంతా మేము చదువుకొని బాగా రాసిన వాళ్ళం కాదు. అప్పటికి వాతావరణం లేదు. ప్రైవేట్ కాలేజీలు తక్కువ, గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువ ఉన్న రోజులు అవి. సరే, తెలుగు భాష చికిత్స అనే పుస్తకం రాశారు సార్. మీడియాలో భాషా ప్రయోగం ఎలా ఉంది సార్ ఆధునిక కాలంలో? శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడు మీడియా అంటే ఇప్పుడు ఒక రకరకాల తెలుగు ఛానల్స్ ఉన్నాయి. తెలుగు భాష మీద బాగా ధ్యాస పెట్టి తప్పులు లేకుండా, అంటే దోషరహితంగా, లేకపోతే కొన్ని వ్యాకరణ నియమాలు పూర్తిగా భేదించకుండా ప్రజల భాషలోనే మీడియా అన్నది ప్రజల భాషలో చెప్పాలి. ప్రజల భాషలో చెబుతూ కూడా భాష పట్ల శ్రద్ధ ధ్యాస పెట్టే ఛానల్స్ కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి. మిగతా వాళ్ళు అంత శ్రద్ధ పెట్టడం లేదు. నేను ఒక ఎపిసోడ్ చేశాను. నేను చాలా ఛానళ్లలో తెలుగు వార్తలు చెప్పేటప్పుడు ఎంత అశ్రద్ధతోటి వాళ్ళు ఎన్ని తప్పులు చదువుతున్నారని చెప్పి ఒక ఎపిసోడ్ చేశాను నేను. దాని దాదాపు 1,00,000 మంది కంటే ఎక్కువ మంది చూశారు. చాలామంది నా దగ్గర ఫోన్లు చేసేసారు. కొంత ట్రైనింగ్ అవసరం. కొన్ని ఛానళ్ళు వాళ్ళు కొంత తెలుగు చెప్పే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇది తప్పు, ఇది ఎట్లా పలకాలి, ఎట్లా పలకూడదు, చెప్పాడు అనాలి, చెప్పాడు, ఎందుకంటే దీర్ఘం ఉంది కాబట్టి పాడు అంటారు, చెప్పాడు అంటారు. చెప్పాడు కాదమ్మా, చెప్పాడు అన. ఇది ఎవరైనా ఒకళ్ళు చెప్పగలగాలి. అక్కడ దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశం కాదు, దిశానిర్దేశం చేశారు. ఎవరో ఒకళ్ళు చెప్పాలి. చెప్పకపోతే ఇట్లా అది భాష తెలిసిన వాడు కర్ణకఠోరంగా ఉంటుంది. అది పంటి కింద రాళ్ళలాగా తగులుతాయి. దాని ఆ ఛానల్కి సంబంధించినటువంటి యజమానులు ఆ భాషకు సంబంధించినటువంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి. అదే మీరు ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, ఎంత ప్రొఫెషనల్గా ఉంటాయి అవి. మీరు ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ, ఇండియాలో ఉన్న ఇంగ్లీష్ ఛానల్స్ కానీ, ఇంగ్లీష్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి దాంట్లో ఇది ఉన్నటువంటి వాళ్ళని వస్తారు, చాలా బాగుంటాయి. అక్కడ ఎక్కడో ఒక చోట అందులో కూడా కొలిక్వల్ రావటం జరుగుతుంది. కొద్దిగా ఈ రిపోర్టర్స్ మీరు క్షేత్రంలో రిపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కొంత ఇదిగా వాడటం,
తర్వాత ఊత పదాలు వాడటం కనపడద్దు. కానీ మీకు స్టూడియోలో ప్రొఫెషనల్గా చెప్పాడు, చాలా ప్రొఫెషనల్గా చెప్తున్నారు. ఈ పరిస్థితి తెలుగు ఎందుకు ఉండకూడదు అన్నది నా వాదన. ఈ కొన్ని జర్నలిజానికి వాళ్ళ జర్నలిజం స్కూల్ పెట్టుకుని నడిపిస్తున్నారు సార్. 2-3 వాళ్ళు చేస్తున్నారు, కొంత జాగ్రత్త చేస్తున్నారు. అట్లాంటి స్కూల్స్ లేకపోవడమే ఇబ్బంది అవుతుంది. స్కూల్స్ నడపడం కొంతమంది కుదరటలేదు. ఓకే సార్. సరే, ఇటువంటి తప్పిదాలు ఏ కర్ణాటకలోను తమిళ్లోనూ జరిగితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. తెలుగులో తెలుగు వాళ్ళు అంత శ్రద్ధ పెట్టడం లేదు, తప్పనిసరిగా చెప్పాలి, శ్రద్ధ పెట్టలేదని చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు మనకి వార్తలను వీలైనంత వరకు తెలుగుకు అనువాదం చేయాలనేటువంటి ధ్యాస చాలా అవసరం. ఇప్పుడు మనకి నా చిన్నతనంలో తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఒక 10% ఉంటే ఈ రోజున 30-40% వస్తున్నాయి. పల్లెటూళ్ళలో కూడా ఇంగ్లీష్ పదజాలం చాలా పెరిగిపోయింది. దీనికి కారణం ఎవరు అని మనం ఆలోచిస్తే, ఒక పల్లెటూరులో ఉన్నటువంటి మా అమ్మ చనిపోయిన దాకా కూడా చాలా ఎక్కువ తెలుగు పదాలు మాట్లాడేది, తక్కువ ఇంగ్లీష్ పదాలు వచ్చాయి. ఆమె చివరి రోజుల్లో ఇంగ్లీష్ పదాలు ఆమె కూడా సిమ్ ఛార్జీ రీఛార్జ్ కావట్లేదురా, లేకపోతే దీంట్లో ఇది అయిపోయింది, ఇవన్నీ కొన్ని చాలా కొత్త పదాలు ఇంగ్లీష్ పదాలు మాట్లాడేది. కానీ ఒక పల్లెటూరులో ఉన్నటువంటి తెలుగు మాత్రమే మాట్లాడే వాళ్లకు ఇంగ్లీష్ పదాలన్నింటినీ బట్టవాడా చేసేది ఎవరు? మీడియా, పత్రికలు, ఛానళ్ళు, రేడియోలు. ఒకప్పుడు రేడియోలు చేస్తున్నాయి. అదే ఒక తమిళనాడులో కానీ వాళ్ళకి కొన్ని సంస్థలు ఉండి వీటిని, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ చుట్టూతో చాలా ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి, వాటిని తెలుగులో చేయాలని కొంతమంది ప్రయత్నం చేశారు. లాక్డౌన్, హౌస్ అరెస్ట్, మాస్క్, అది ఇట్లాంటివన్నీ. ఇది దాన్ని ఏమంటారు, సోషల్ స్వైన్ ఫ్లూ వచ్చింది. మనం స్వైన్ ఫ్లూ అనే వాడేసాము, కానీ కర్ణాటక వాళ్ళు హంది జ్వర అని అన్నారు. పంది జ్వరం. అట్లా వాళ్ళు చాలా తెలుగు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ తెలుగు దానికి సమానార్థం ఇచ్చే పదాలు ఉత్పత్తి జరగలేదంటున్నారు. అంటే దాన్ని ఏమంటారంటే పారిభాషిక పదకల్పన అంటాం మనం. అవును సార్. కొత్త ఇప్పుడు తెలంగాణలో కాంట్రాక్టర్ని గుత్తేదారు అంటారు. దాన్ని ఒక ఛానల్ పట్టుబట్టే దాన్ని వాడారు. ఇది బ్రహ్మాండంగా అలవాటు అయిపోయింది. అది గుత్తేదారు అనే మాట బ్రహ్మాండంగా వాడేస్తారు. అట్లా చాలా పదాలని తెలుగు పదాలుగా చేసి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి వేగంలో ఇంగ్లీష్ పదం వస్తే వచ్చినట్టు వాడుతూనే ఉంటారు. ఇప్పుడు మిసైల్ అన్నది ఇప్పుడు దాన్ని ఏమంటారు మనం, క్షిపణి అని అంటాం. అది తెలుగులో వచ్చింది కదా. అట్లా కాకుండా డ్రోన్ అన్నది తెలుగు చేయాలని ప్రయత్నం చేయలేము మనం. ఇంటర్నెట్ అంతర్జాలం అన్నది నేను రికార్డు చెప్తున్నాను. మొట్టమొదట ఆంధ్రప్రభలో ఇంటర్నెట్ని అంతర్జాలం అని సూచించింది నేను మొట్టమొదటిసారి. అంతర్జాలం అన్న పదాన్ని సృష్టికర్త మీరే తెలుగులో. అప్పుడు కంప్యూటర్కి పారిభాషిక పదాలు తెలుగులో ఎట్లా చేయొచ్చు అని ఒక వ్యాసం రాశాను చాలా కాలం క్రితం, దాదాపు 2006లో అనుకుంటా, 2006లోనే ఎప్పుడు. సో కొంత టెక్నాలజీ మీద పట్టుండి తెలుగులో భాషా శాస్త్రం మీద కొంచెం పట్టు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నూతన పద కల్పన చేసుకోవచ్చు. చాలా పదాలు అట్లా చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఉన్నట్టు ఇంగ్లీష్ పదం వాడకూడదని కాదు, వాడుకోవచ్చు, కానీ ప్రతిదీ వాడకూడదు. ఇప్పుడు దూరదర్శన్ అనేది సక్సెస్ అయింది. అవును. ఇప్పుడు ఆకాశవాణి, రేడియోని మనం ఆకాశవాణి ఎలా అలవాటు చేస్తే వస్తుంది. అది ఆ ప్రయత్నం చేయట్లేదు. మనం చేస్తే చాలా వాటికి ఇంగ్లీష్ పదాలకి తెలుగు పదాలు పెట్టుకోవచ్చు. దీనికి ఒకంత కారణం తెలుగులో అనువాదానికి వ్యవస్థ పెంపొందించకపోవడం కీలక కారణం. నిఘంటువులు తయారు కాకపోవడం, దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం, వేగం ఆ రోజులు వచ్చేటటువంటి కొత్తగా వచ్చే కుర్రాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. అందులోనూ తెలుగులో పోలిస్తే కొంచెం అచ్చ తెలుగు మాట్లాడకంటే అంతే ఇంతో ఇంగ్లీష్ పదాలు మాట్లాడితే కూడా కొంచెం గ్లామర్గా ఫీల్ అయ్యే ధోరణి, అదొక ప్రలోభం ఒకటి ఉంది. తెలుగు వాళ్ళకి ఈ ప్రలోభం ఎక్కువ. సరే, మీ అబ్బాయి ప్రముఖ సినీ హీరో ప్రియదర్శి పులికొండ గారు, ఆయనతో కలిసి మీరేమన్నా జానపద కథలు తయారు చేసి సినిమాలు తీయడం కానీ ఇవేమన్నా చేసే భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు ఏం చేయలేదు. వాళ్ళ సినిమాకి నేను ఏ విధంగానూ నేను హెల్ప్ చేయలేదు. అంటే ఆయన సినిమాకి కనుక మీకున్నటువంటి జానపద ఇంట్రెస్ట్ని బట్టి, ఆసక్తిని బట్టి భవిష్యత్తులో జానపదానికి సంబంధించి ఆయన ద్వారా ఏమైనా సినిమా చేసే ఒక సంస్థ వాళ్ళు ఒక కథకి సంబంధించిన సమాచారాలు అడిగారు, నేను తయారు చేశాను. ఆ తర్వాత సాంకేతికంగా వాళ్ళకి మనకు కుదరక అది ఆగిపోయింది. అది ఇటీవల ఒక దర్శకుడిని కలిసి మీరు పలానా సినిమాలో జానపదానికి సంబంధించి చాలా వాడారు, నేను సేకరించిన చాలా ఉన్నాయి, దీంతో సినిమాల గురించి మనం ఆలోచించవచ్చండి అని చెప్పాను. తప్పనిసరిగా ఆలోచించట్టు మనం మాట్లాడదామని అన్నారు. అట్లనే మా అబ్బాయి చేసిన సినిమాలకు
పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నేను ఏ విధంగానూ హెల్ప్ చేయలేదు. అది వాళ్ళ దర్శకులు వాళ్ళే చేశారు. ఇది ఏదన్నా వాడు నేను ఖమ్మం జిల్లాలో చివరి ఊరు మాది. ఓకే సార్. మాకు బార్డర్లో కృష్ణా జిల్లా బార్డర్. మా భాష ప్రభావం ఈ ప్రభావం ఉంటుంది. కానీ మా పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో పుట్టి పెరిగారు. హైదరాబాద్లో పుట్టి పెరిగినా కానీ మా ఇంట్లో మాట్లాడే భాష ప్రభావం ఎక్కువ. కానీ అతను బయట పెరిగిందంతా ఇక్కడ కాబట్టి తెలంగాణ యాక్సెంట్ ఇవన్నీ బాగా వచ్చి చేస్తాడు. హైదరాబాద్ తెలుగు వాళ్ళకి అదే అలవాటు అయింది. అది ఉపయోగపడుతుంది. సో అంతేగాని నా ప్రభావం ఏం లేదు. కాకపోతే ఇంట్లో ఉన్న ప్రభావం దాని మీద ఉంటుంది. కళాకారుడు నాటక రంగం ప్రభావం, మా నాన్నగారు నాటకం దళంలో పనిచేయడం, నేను నాటకాలు రాసి వేయడం, దీని కొంత ఉండొచ్చు. కానీ నేను వాళ్ళకి ఏం చెప్పలేదు, నా పిల్లలకి నేనేం చెప్పలేదు. వాళ్ళు స్వతంత్రంగా నేర్చుకున్నారు అది. సార్, పులికొండ సుబ్బాచారి సార్ ఒక 70 years, నియర్ టు 70 years ఈ లైఫ్లో జీవిత అనుభవాలు అంటే ఏం చెప్తారు సార్ భావితరాల వాళ్ళకి? ఏటికి ఎదురు ఇదిన వాడు ఎప్పుడైనా విజయం సాధిస్తాడు. ఇక మనకు చేత కాదులే, మనకు ఇది లేదులే, ఉన్నదాంతో సంతృప్తి పడేవాడు ఆడు అక్కడే ఉండిపోతాడు. సో నాకు ఏ రిసోర్స్ లేకపోయినా అంటే పెద్దవాళ్ళ ప్రోత్సాహం ఉంది. సూర్యనారాయణ గారు అని డిగ్రీలో ఒక లెక్చరర్ గారు ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను డిగ్రీలో చదువుకోవడానికి ఆయన కారణం. పెద్దవాళ్ళు అభిమానించారు, గురువులు అభిమానించారు. నాకు ఉద్యోగాలు రావడానికి కానీ నేను ఎవరికి రూపాయి ఇవ్వాల. నేను గురుదక్షిణలు చెల్లించలేదు, వాళ్లే శిష్య దక్షిణలు ఇచ్చారు. పుస్తకాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. కృష్ణకుమార్ గారు కానీ రామరాజు గారు కానీ వీళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఒక గొప్ప కాలంలో ఉన్నాం మేము. పట్టుదల ఉంటూ ఆర్థిక సమస్యలు అన్నవి పట్టుదల ఉంటే అది అడ్డు కాదని చెప్పి నా అనుభవం చెప్పినది. అది జీవితానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి సార్? నిర్వచనం ఏంటంటే బతికినంతకాలం మనతో పాటు కుటుంబం కానీ మన చుట్టూతో కన్నా కానీ వాళ్ళతో కలిసి ఎంత ఆనందంగా జీవించగలం. నాకు మరణానంతర జీవితం మీద నాకు నమ్మకం లేదు. స్వర్గం నరకం ఏ మనిషి అయినా భూమి మీదనే అనుభవిస్తాడని నేను అనుకుంటాను. సార్, మీరు నాస్తికవాదా? నాస్తికుడు కాదు, నేను ఒక సూపర్ పవర్ని నమ్ముతాను. నేను విగ్రహారాధన చేయను, కానీ నాకు భక్తి ఉన్నది. దానికి వేరే ఒక టెక్నికల్ టర్మ్ ఏదో చెప్తారు, అది అంత అవసరం లేదు. విగ్రహారాధన దాని చుట్టూ ఉన్న దీన్ని కాదు, కానీ ఒక భక్తి తత్వం ఏంటి. పోతన గారు చెప్పాడు భక్తి తత్వం గురించి. పెంచీకటి కావాల వెలుగు రూపంలో ఉన్నాడని చెప్తాడు. ఆయన పురుషుడు కాదు, దేవుడు కాదు, స్త్రీ కాదు, అన్నీ చెప్తాడు కదా. బ్రహ్మం గారి సిద్ధాంతం ప్రభావం నా మీద ఎక్కువ ఉంది. ఆత్మలకు సంబంధించిన ఇదండి ఇటు కానీ. సో ఇది భగవంతుడికి సంబంధించిన ఈ భావనలు ఇవి. సరే, ఇక్కడ దాకా వచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా ఈ జానపదంలో కావచ్చు, కానీ సృజన సాహిత్యంలో కావచ్చు, మరి ఏదైనా వేరే రంగాల్లో కావచ్చు, మీదైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి సార్? ఒకటేంటంటే ఒక పని మొదలు పెట్టాను. అదేంటంటే జానపద శాస్త్ర సిద్ధాంతాలు అని. ప్రపంచంలో ఎప్పటిదాకా వచ్చిన జానపద శాస్త్ర సిద్ధాంతాలన్నీ తెలుగులో పరిచయం చేయాలని మొదలు పెట్టాను. అది జరుగుతూ ఉన్నది. కానీ దాన్ని అచ్చివేయటం, దీనివల్ల వచ్చే దాన్ని ఏం చేయాలన్నది అలా ఆలోచిస్తున్నాను. అలాగే ఇంకో కొన్ని నవలలు రాయాల్సి ఉంది. ఆధునిక జీవితం మీద, ముఖ్యంగా కో లివింగ్, ఈ కల్చర్ మీద ఒక నవల రాస్తున్నాను, మొదలు పెట్టాను. అది జరుగుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల అది ఆగింది. అది ఈ 4-5 నెలల్లో అది బయటకు వస్తుంది. కొన్ని నవలల్లో కొన్ని పరిశోధనలు చేయాల్సిన ప్రణాళిక ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆ సభలో పాల్గొన్నందుకు.